యేసుక్రీస్తు ప్రభు అని అంట ఒక మాట చదువుదాం, మరీ ఇబ్బంది పెట్టకూడదని ఒక మాట. ఏమంట ఇక్కడ రాయబడింది. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 33వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 33వ వచనం. చదవండి గట్టిగా, చదవండి గట్టిగా. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఏమంట ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి బోధించను. గట్టిగా 2 చేతులు పైనకే చెప్దాం అందరం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఈ మాటలు మాకు తెలియక నా వాక్యాన్ని పొడిగించేది కదా. వినుటకు శక్తి కలిగేటట్లు ఉన్నారా లేదా చూసుకొనే పొడిగిస్తాం. ఎప్పుడైనా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ నీకు ఒక్కడికి ఓపిక ఉండకపోవచ్చు కదా, కానీ వినుటకు శక్తి కలిగిన కొలది వారికి ఇలాంటి ఉపమానాలు చెప్పి వాక్యాన్ని బోధించాడంట. అంటే శక్తితో ఉన్నారా లేదా అని ఒక దైవజనుడు పరిశీలించే చెప్తాడు వాక్యాన్ని, ఊరికే చెప్పాడు ఎప్పుడు కూడా. నీకు ఒక్కడికి తొందరగా ఉండొచ్చు, నీకు ఒక్కదానికి తొందరగా ఉండొచ్చు, కానీ నీ ఒక్కరిని చూస్తే చాలామంది నష్టపోతారు కదా. వాక్యాన్ని సమృద్ధిగా వినాలని ఆశపడుతూ ఉంటారు. గత ఉదయకాలం ఆరాధనలో వాక్యం విన్న కొంతమంది వాక్యము ఆహారం సమృద్ధిగా భుజించామన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఎలా భుజించారంట? సమృద్ధి. గొప్ప కార్యం. మీరు ఏ సంఘానికైతే వస్తున్నారో ఆ సంఘంలో సమృద్ధికరమైన ఆహారం ఉండడము మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు కోయి చేను, ఒక నిమిషం, 8 నుంచి చదవండి అమ్మ, 8 నుంచి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొకని పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. గత వారం ఒక భాగమును మనం మాట్లాడుకున్నాం, మనం విన్నాం. ఒక భాగమును మనం ధ్యానం చేసాం. ప్రియులారా, ఇక్కడ కనిపెట్టి ఉండుడి అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కనిపెట్టి ఉండడం. ఎవరి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి చెప్పండి? ఎవరి దగ్గర కనిపెట్టుకొని ఉండాలంట? దేవుని సేవకుల దగ్గర కదా. దేవుని దైవ సేవకుల దగ్గర, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవ చేస్తున్న వారి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి ప్రియులారా అంటే, వారు ఇచ్చే ఆహారమును తీసుకోవడానికి, మన జీవితాలు ఆశీర్వాదకరముగా. ఒక నిమిషం. పనికత్తెల దగ్గర ఏమై ఉండాలంట? నిలకడగా కనిపెట్టిగా. అదేంటంట? నిలకడగా ఉండండి అని నేను గత వారం మనం చెప్పాం. ఎలా ఉండాలంటే చెప్పండి? నిలకడ అని అంటే స్థిరత్వం కదా. స్టాండర్డ్గా ఉండాలి, నిలకడగా స్థిరత్వం కలిగి ఉండాలి. నేను చెప్పాను గత వారం చాలా విషయాలు. సేవకుల దగ్గర మనం ఏమై ఉండాలంట? నిలకడ కలిగి ఉండాలా. చాలామంది జీవితాల్లో నిలకడ లేని స్థితి ఉంటుంది. ఏమై ఉంటుంది చెప్పండి అమ్మా? చెప్పండి 2 చేతులు పైనకే చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉండాలి చెప్పండి? నిలకడ అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. మనం అటు ఇటు కొట్టుమిట్లు ఆడకూడదు, కొట్టబడడానికి వీల్లేదు. ప్రవచనాలను బట్టి, లేక నిన్నెవరో పొగుడుతున్న దాన్ని బట్టి, లేక నీకెవరైనా మంచి హోదా సంఘములో ఏదైనా పోస్ట్ ఇస్తామన్న దాన్ని బట్టి,
వర్షిప్ లీడర్గానో లేకపోతే వాక్యం చెప్పేవాడిగా దానవుగానో ఏదో ఒక పోస్ట్. వీటి కొరకు సంఘాలను మార్చొద్దు, వీటి కొరకు సేవకులను మార్చొద్దు, వీటి కొరకు మనము అయ్యా వినండి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమెన్. 2 చేతులు పైనకే చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. మీరు నిద్రపోయారనుకోండి, ఆ భారం మొత్తం నా మీద పడుతుంది. మీరు వాక్యాన్ని సరిగ్గా విన్నారనుకోండి, మీరు స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారు ఇంటికి. మీరు లాస్ట్కి నేను ప్రార్థన చేయాల్సిన పని ఏమి ఉండదు. ఆమెన్. నాకేం భారం ఉండదు. మరి దయచేసి వినండి, నిద్రపోవడానికి రాలేదు మీరు. ఆయన ఈ ఉదయకాల సమయం నిద్రపోవడం మరి సిగ్గుచ్చాడు కదా. మధ్యాహ్నం అంటే 12 గంటల కంటే తిని కూర్చున్నారు కాబట్టి నిద్రపోతున్నారు అనుకోవచ్చు. ఈ ఉదయకాలమా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇది మరీ విచిత్రం కదా. అంటే పక్క దయ్యమే నీకు నిద్రపుస్తున్నది, ఇంకేం లేదు. ఈ ఉదయకాలం పట్టపగలు కాదు, ఉదయకాలం 10 గంటలకు కన్నులు మూసుకపోతున్నాయి అని అంటే ఇది నీ శరీరంలో వచ్చింది కాదు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనంటే పక్కా దయ్యం. ఏంటిది? నిద్రమత్తు కలిగిన ఆత్మ. ఏ ఆత్మ ఇది? దేవుడే ఇచ్చాడంట వారికి, నిద్రమత్తు కలిగిన ఆత్మ. నువ్వెప్పుడు నిద్రతో బయట రాదు, డ్రైవింగ్ చేసేటప్పుడు రాదు, వస్తే మా ఉండదు కదా. మరి సరే చదువుతాం. మరి ఇప్పుడు నేను ఇట్లాంటివి చెప్పిన అనుకోండి 12:30 అవుతుంది. మళ్ళీ నాకు డిస్టర్బ్ చేయొద్దు, నేను వాక్యానే చెప్దాం అనుకున్నా. మీ పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళింది అనుకోండి, మరి టైం ఎక్కువ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా చూడండి, ఏమై ఉండాలంట? నిలకడగా ఉండండి. అటు ఇటు కొట్టుమిట్లాడకూడదు, అటు ఇటు వెళ్ళిపోకూడదు, అటు ఇటు తొలకకూడదు. నిండుకుండా ఎప్పుడు కూడా తొలకదంట. హాఫ్ కుండా ఎప్పుడైనా కూడా ఏం చేస్తా చెప్పండి, సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ కానుక డబ్బా పూర్తిగా నిండుగా కాయిన్స్తో నింపబడినా కూడా ఊపితే ఏమొస్తుంది? సౌండ్ రాదు. అదే 1-2 ఉన్నాయి అనుకోండి, ఏం చేయబడతాయి? గలగలగల సౌండ్ వస్తాయి. ఏమి లేని ఇస్తరాకు ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడుతుందంట. అన్నీ ఉన్నాయి, ఏం చేస్తుందంట? మూసుకొని ఉంటుందంట. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏమి లేనివాడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి చోట్ల వెళ్ళిన ప్రతి స్థలములో నా నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి, నా నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి. అవతల వాళ్ళు కాల్ చేస్తారు. ఇప్పుడు ఏమనంటే అయ్యగారు వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, లేకపోతే ప్రత్యేకమైన కోరిక ఉన్నది, మీ అందరికీ ప్రార్థన చేస్తాడు, మీరు అందరూ వచ్చేయండి. మరి ఇన్వెస్ట్మెంట్ అట్లాంటిది. నంబర్లు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే మరి కాల్ చేయరా? ఇప్పుడు ఇవన్నీ ఈ నంబర్లతోనే ప్రాబ్లం అయిపోతామని చాలామంది చాలా సందర్భాల్లో చాలా బిజీగా వాక్యం చెప్తూ ఉంటుంటే కాల్ వస్తుంది. పాపం ఎవరో రిటర్న్ కాల్ చేస్తే మేము ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. బ్యాంక్ అనగానే నాకు లోన్ ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు లోన్ ఇప్పుడు ఏం లేదు, రిక్వైర్మెంట్ లేదు. వారు కాల్ చేసి ఫలానా బ్యాంక్ అని చెప్పగానే ఇంతే. అంటే బ్యాంకుల గురించి నేను మాట్లాడతలే, అసలు వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయి నంబర్లు మనకు తెలియదు. వాళ్ళు అవన్నీ మన ఏమేమో చూస్తున్నారు, సిబ్లింగ్స్ అన్నీ చూస్తున్నారు. సిబ్లింగ్స్ అంటే ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్కచెల్లెలు మాట్లాడుకున్నది కాదు. దేవుడికి స్తోత్రం. ఏదైనా ప్రొనౌన్సియేషన్ లేదా తేడా ఉంటే మీరు అడ్జస్ట్ కాదు, కొట్టేసుకొని రబ్ చేసుకొని ఇంకోటి పెట్టుకోండి స్పెల్లింగ్, ఏం ప్రాబ్లం లేదు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఎక్కడెక్కడో నంబర్లు ఇస్తాం. పోయిన స్థలంలో అరే ఒక దగ్గరికి వెళ్ళినావు, వాక్యాన్ని విన్నావు, దేవుడికి స్తోత్రం. ఎదిగినావు, మంచిదే. బలం పొందుకున్నావు, మంచిదే. ఇప్పుడు వేరే కొన్ని పొలంలో నువ్వు వెళ్ళి పరిగె ఏరుకుంటున్నప్పుడు, గత వారం చెప్పాను, నీ జీవితానికి అది హానికరంగా మార్చబడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ చేస్తున్నప్పుడు నీకు పిచ్చిలేస్తూ ఉంటుంది. ఈ అంచె దినాల్లో గలిబిలిపరిచే ఆత్మలు కూడా వస్తున్నాయి, గలిబిలిపరుస్తూ ఉన్నాయి. ఈరోజు చాలామంది విశ్వాసులు అనబడేవారు, పిచ్చాచులు అనబడేవారు, పాపం సౌత్ ఆఫ్రికాలో దేవుడు గొప్ప ఉద్యోగం ఇస్తున్నాడు. ఎక్కడైతే ఉద్యోగం ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే సువార్త ఎక్కువ ఉంటుందో అక్కడ ఆటంకాలు కూడా ఏమవుతాయి చెప్పండి? ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే రియాలిటీ ఎక్కువ ఉంటుందో అబద్ధం కూడా అక్కడ ఏముంటుంది చెప్పండి? ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లలో ఏం చేస్తున్నారంటే వారి విశ్వాసమును, వారి ప్రార్థన జీవితమును, వారి వాక్య ధ్యానమును, అంటే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే లైవ్స్లో పాలు పంచుకుంటారు కదా, వాటిని దానిటిని కూడా వీరు రిసీవ్ చేసుకోవట్లేదు. ఓన్లీ పైవేషమును, ఏంటి వారి వస్త్రధారణ, వారి హెయిర్ స్టైల్, వారి ఏమంట
గడ్డము, వారి చేష్టలు, మళ్ళీ తర్వాత వాళ్ళు అడుగుతున్న కానుక, వీరు కూడా మన వాళ్ళు కూడా నేర్చారు. ఎందుకు బ్రదర్ అలా అంటే, డబ్బు ఇస్తే పొందుకుంటేనే వాల్యూ ఉంటుంది బ్రదర్. మనం అందుకే 10,000 20,000 అభిషేకమును మనం అమ్ముతున్నామని కాదు. మరలా ఇది డొనేషన్ అంట. మనం అభిషేకాన్ని కొనుక్కోవడానికి వెళ్తున్నారండి. వింటున్నారమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్. దేని కొరకు వెళ్తున్నారు? అభిషేకమును కొనుక్కోవడానికి వెళ్తూ ఉన్నారు. 10,000 20,000 30,000 ఇస్తే వారికి ఉన్న అభిషేకం ఏం చేస్తారంట? ట్రాన్స్ఫర్ చేస్తారంట. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఆ సీమోను, గారిడివాడు. ఈ గారిడివాడంట వీరి దగ్గరికి, అపోస్తుల దగ్గరికి వచ్చి, ద్రవ్యము పెట్టి మీరు ఏదైతే చేస్తున్నారో అద్భుతాలు, అది నాకునే ఇవ్వండి అని అంటే, దీనిలో నీకు పంపులు లేవు. ఎందుకు పంపులు లేవు తెలుసా? నీ మనస్సు దేవుని ఎదుట ఎలాగలేదంట, సరి అయినదిగా కనబడతలేదు. అభిషేకాలు అమ్ముకోవడం ఏంటి? అభిషేకాలు కొనుక్కోవడం ఏంటి? ఉచితముగా ఇచ్చింది దేవుడు, ఉచితముగా మనం ఇవ్వాలి కదా. ప్రైజ్ ద లార్డ్. అమ్మడం ఏంటో, కొనడం ఏంటో, డబ్బులు పెట్టి మరి, అపాయింట్మెంట్ తీసుకొని మరి, డబ్బులు 10,000 20,000 కట్టి మరి ఏందా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నా. మరి ఇది వ్యాపారం అని అంటారు కదా. అయ్యా జాగ్రత్త. అందుకొరకే అంటాడు, నీవు ఆ పనివారి దగ్గర ఏమై ఉండాలంటే తెలుసా? నిలకడగా ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిలకడగా ఉండు. అభిషేకం దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, నెమ్మదిని దేవుడు ఇస్తాడు, శాంతిని దేవుడు ఇస్తాడు. నువ్వు వాడబడతావు, నువ్వు నిలబడతావు, నువ్వు గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతాడు. మరి అప్పటి వరకు ఓపిక ఉండాలి కదా. అడ్డదారిలో సంపాదించుకోవడం ఏంటి? అవునా? ఆలస్యముగా వచ్చింది ఎప్పుడైనా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. అబ్రహామునకు దేవుడు కుమారుణ్ణి ఆలస్యముగా ఇచ్చాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంట. ఈసాకు సంతానమే మనం వాగ్దాన పుత్రులమంట. దేవుడికి స్తోత్రం. మరి ఆలస్యముగా వచ్చింది కదా, ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఏమైనా ఆలస్యం అవుతా ఉన్నదా? ఆలస్యం అయితే తట్టుకోరు. సంఘంలో ఆశీర్వాదం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన కదా, గర్భఫలం ఆలస్యమైన, అభిషేకం ఆలస్యమైన, వాడుకోవటం ఆలస్యమైన. నువ్వు ఒకడే ఉన్నావా? నాకు ఇక్కడ పాటకిస్తానన్నారు, పో కచేరీ ప్రోగ్రాంకి. ఎవడొద్దన్నాడు? అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు దాన్ని? నువ్వు వర్షిప్ లీడర్ అన్నారు, ఇప్పుడు తర్వాత ఆర్కెస్ట్రా అంటారు. నీకు ఏం స్ట్రా? కొబ్బరి బొండలు వేసేది కాదు. ఆర్కెస్ట్రా అంటే మ్యూజిక్ అది వాయించి పాటలు పాడతారు. సరే, వాళ్ళనేం నేనేం తిట్టట్లే, అది మంచిదే, వారిది బాగానే. కానీ వర్షిప్ వేరు, సింగింగ్ వేరు కదా. ఆరాధన గొప్పది. దేవుడికి స్తోత్రం. ఆరాధనలో ప్రభు యొక్క సన్నిధి, పరలోక రాజ్యం భూమిపైనకి దిగి వస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్థిరముగా నిలకడగా నిలిచి ఉండు. నీకు కొన్ని దొరకకపోవచ్చు, కొన్ని సౌకర్యాలు లేకపోవచ్చు, నీకు వేడి ఉండొచ్చు. అమ్మ వినండి జాగ్రత్తగా. ఈరోజు ఇంతమంది ఉన్నారు కానీ లోపల ఇద్దరమే ఆరాధన చేసుకునేటప్పుడు కూడా ఈ సంఘానికి ఒకరొకరు జాయిన్ అవుతున్నారు కదా. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, కదలక నిత్యము నిలిచి సియోను కొండ వల్ల నేటికి కూడా వారు ఎంత సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సంఘమును, ఈ పరిచర్యను నన్ను విడుస్తలేదు అని అంటే నిజంగా దేవుడు ఈ రూతుకి ఇచ్చిన కృప వారికిని ఇచ్చాడు. గట్టిగా చప్పుళ్ళు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్వస్థత ఆలస్యమైంది, ఆరోగ్యం ఆలస్యమైంది, జాబ్స్ ఆలస్యమైనాయి, గర్భఫలం ఆలస్యమైనది, వివాహం ఆలస్యమైనది. అయినప్పటికీ కూడా సంఘాన్ని మానకుండా, పరిచర్యను మానకుండా, బోధ నుండి పక్కకు తొలగిపోకుండా, ఈ బోధనను నిలవబడి, అసలు పెద్ద పరిచర్యం కాదు, చిన్నది సంఘం, చిన్నది పరిచర్య, చిన్నది. ఎన్ని మీటింగ్స్ ఈ ప్రాంతంలో పెట్టినా ఈ జైరాబాద్లో ఈ ఆరాధనలో ఎవరైతే వచ్చారో మరలా ఏ మీటింగ్కి వెళ్ళకుండా, మరలా ఏ ప్రార్థనకి వెళ్ళకుండా, మరలా ఏ సంఘానికి వెళ్ళకుండా ఇదే సంఘంలో నిలకడగా నిలబడి ఇక్కడ నుంచి అందించబడుతున్న వర్తమానంని వారు తీసుకొని స్థిరంగా నిలబడిన ఒక విశ్వాసులు దేవుడు ఈ సంఘములో నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని సిద్ధం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత కష్టం ప్రారంభంలో సంఘం ఎదగాలంటే ఎంత కష్టం. ఇప్పుడు పబ్లిక్ చూసి ఇంకొకరు వస్తూ ఉంటారు, కానీ ఒకరు ఉన్నప్పుడు ఇద్దరు వస్తారా? రారు. దేవుడు కార్యం చేస్తే తప్ప రారు. చెప్పండి, ఆలోచన చేయండి. అవునా? ఆ ఒకరిద్దరం ఆరాధన చేస్తుంటే ఎన్ని శోధనలు వస్తుంటాయి తెలుసా? అదే టైంలో జైరాబాద్లో పెద్ద పెద్ద మీటింగ్స్ వస్తాయి. మాకు మీటింగ్స్ వెళ్ళకూడదు అనేది కాదు మా ఉద్దేశం. మాకు దేవుడు ఒక పని ఇచ్చాడు, మాకు దేవుడు ఒక
పని, ఒక దర్శనం ఇచ్చాడు. దీన్ని ఆ మీటింగ్ పెట్టి ఆ దైవజనులు వారి దర్శనం ప్రకారంగా వచ్చారు. వారు నమ్మకంగా ఉన్నారు దాంట్లో. మరి నేను కూడా నమ్మకంగా ఉండాలి. నాకు దేవుడు ఇచ్చిన వారు నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎవరు ఏ పరిచర్యలు నేను నిందించట్లే, ఏ సేవకులు నేను దూషించట్లే. నాకు అవసరం లేదు, నాకు ఆ పని కాదు. ఆ దైవజనులతో పాటు నేను కూడా పని చేస్తున్నా. వారు గొప్పవారు, నేను చిన్నవాడినే. కానీ దేవుడు నాకు ఇచ్చినది నమ్మకముగా కాపాడుకోవడం నా బాధ్యత. చెప్పండి, 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎన్నో పెద్ద పెద్ద మీటింగ్స్, గ్రౌండ్స్లో మీటింగ్స్, ఎన్ని మీటింగ్, ఎప్పుడు మరి ఉదయకాలంగా సాయంకాలము, ఆ సాయంకాలమున కూడా మన సహోదరులు ఈ సంఘానికి వచ్చి విన్న వాక్యం అయినప్పటికీ, అయ్యా ఉదయకాలం వచ్చినప్పటికీ, గత రాత్రి వచ్చినప్పటికీ, మీటింగ్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా వినదే విను, పాడిందే పాడు, ప్రార్థన చేసిందే ప్రార్థన చేయి. ఎవరు లేకపోయినా సరే ఒకరిగా, ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా ఈ స్థలంలోకి వచ్చి వారు కూర్చున్నారు. నిజంగా నేను ధన్యుణ్ణి. దేవునికి మహిమ. నిజంగా ఇక్కడికి ఉన్నవారు నిజంగా వారు ధన్యులు. వారి యొక్క నిలకడ స్థితిని చూసి దేవుడు అంచెలంచెలుగా ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇంకనూ దీవిస్తూ ఉన్నాడు. ఇక ముందుకును ఇంకనూ ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఉంటున్నావా ఇక్కడ? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్నారా? అందరు ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పరిచర్యలు, ఒకటి చిన్నవి పెద్దవి కాదు, చాలా. మనది చిన్నది అనుకోవద్దు బ్రదర్. మనం అవును అనుకోవద్దు, నేను కూడా అనుకోను. మన పరిచయం అంటే నాకు దేవుడు ఇచ్చింది ఇప్పుడైతే చిన్న మంద భయపడకూడదు అన్నప్పుడు చిన్నది ఎందుకు అనుకోకూడదు మనం? ప్రైజ్ ద లార్డ్. ఆయనే చెప్తా ఉన్నాడు, చిన్న మంద భయపడకూడదు. అయ్యా ఎంతమంది కాల్ చేశారు తెలుసా? ఎంతమందికి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు తెలుసా? మీ పాస్టర్ గారికి చాదసం ఎక్కువ, నాకే. మీ పాస్టర్ గారికి గర్వం ఎక్కువ. ఎవరు? నేనే. అసలు మీ పాస్టర్ ఏం వాక్యం చెప్తాడు ఆయనకాడ తెలుసా? ఎవరాళ్ళు? నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆయన బెన్నీహిన్ లాగా బిల్డప్ కొడతాడు, నీకు తెలుసా? ఎట్లా బిల్డప్ కొడతాడు మీరు చూస్తున్నారు కదా. ఆయన పూర్తిగా పలానా సేవకుని డబ్బింగ్ కొడతాడు, తెలుసా మీకు? ఎన్ని మాటలు అంటారు? ఒకటా రెండా? అసలు ఎంతమంది వస్తారు? అయ్యో అక్కడ ఎక్కడ ఆ పిల్లోడా ఆ చర్చ ఇంటి మీద షెడ్ వేసుకున్నాడు చూడు, ఇంకను ఏమంట పిల్లగాడు తండ్రి డబ్బు మీద బతుకుతూ ఉన్నాడు. ఆ పిల్లగాడు సేవ చేస్తాడు. మనం అబ్రహాము వల్ల వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేశమును విడిచి వెళ్ళిపోవాలా? ఎన్ని మాటలు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు. ఫలానా బ్రదర్ ఇలా అన్నాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలిస్తున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఇలాంటివి కామన్. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ అక్కడే నిలబడింది కదా, సేవ చేస్తుంది కదా, అనేకులను ప్రభుయోధకు నడిపించింది కదా. సమరయ స్త్రీ వేరు, అబ్రహాం వేరు. అవును, కరెక్ట్. నేను నాకు చెప్పేది అదే. నీవు ప్రతివాడు ఏ పిలుపులో పిలువబడ్డాడో ఆ పిలుపులో నమ్మకత్వం కలిగి ఉండు. ఎదుటివాడిని నాకెందుకు, నాకు పిలిచింది నాకు అవసరం. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులో నేను భూమిలో దాచిపెడితే నాకు లెక్క అడుగుతాడు, కానీ పక్కవారిది నేను తీసుకొని వాడడానికి లేదు కదా. నాకు అట్టే అవకాశం లేదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ వింటున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న సంఘంలో రోషం కలిగిన మాటలు, సమర్పణ కలిగిన మాటలు, ఇలాంటివి మాట్లాడితే అంగీకరిస్తారంటారా? పెద్దగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఏం చెప్పినా కూడా ఏం చేయబడతాయి చెప్పండి? హైలైట్ అయిపోతాయి. అవునా? ఫలానా దైవ సేవకులు చెప్పారు వినాలని అంటారు. మనం చెప్తే ఎవరు వింటారు? కానీ ఒక మాట చెప్పాలా, నేను చెప్పిన మాట విని టీవీలను మానుకున్నవారు, సీరియళ్ళను మానుకున్నవారు, వ్యభిచారమును మానుకున్నవారు, అమ్మ వినండి, 2 చేతులు పైకి ఎత్తండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వ్యభిచారమును మానుకున్నవారు, మంత్రక్రియలను మానుకొని వచ్చి బాప్తిసం పొందినవారు చాలామంది ఈ పరిచర్యలో పట్టబడిన వారు ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది మన కంటికి కనబడతలేదేమో కానీ దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదము ఈ పరిచర్యకు చాలాగానే ఉంది. నేనే ఆశ్చర్యపోతాను. తగ్గించుకోవాలి కాబట్టి ఏం లేదని చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ నిజంగా చెప్పాలంటే అతిశయించుటకు ఏమాత్రం కూడా ఏమంట, అతిశయించుటకు ఏమాత్రమును కూడా తక్కువ లేని స్థితిలో అతిశయించడానికి అన్ని రకాలుగా దేవుడు సమకూర్చి ఆశీర్వదించి నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి గుర్తున్నా చెప్పండి? ఊరేగిస్తూ ఉన్న వేడుకగా నేను నిన్ను చేయబోతున్నాను అనే వాగ్దానం ఎంతమందికి గుర్తుంది? ప్రైజ్ ద లార్డ్. అవునా? వేడుకగా. అవునా?
ఈరోజు ఆ వాగ్దానం దేవుడు నా కళ్ళ ముందు చూపిస్తాడు. ఆమేన్. నిజంగా వేడుకగా చేయబడ్డాం కదా, అన్ని కనుదృష్టిలు దేవుడు మన పైన ఉండేటట్టుగా చేస్తాడు. వారు చెడ్డ కళ్ళను బట్టే మనకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. దేవుడు ఆ కనుదృష్టి తొలగించును గాక. ఆమేన్. హల్లెలూయా. వేడుకగా దేవుడు చేస్తాడు, అది వాగ్దానం. దేవుడు ఇచ్చాడు, చేస్తున్నాడు, నడిపిస్తాడు, ఇంకనూ చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సంఘానికి వచ్చేవారు ప్రియులారా వినండి, ఈ వాక్యాన్ని షేర్ చేసేవారు, ఈ వాక్యాన్ని ఇతరులకు పంచేవారు. నిజంగా చెప్తున్నాను, ఈ పరిచర్యలో ఎవరైతే వచ్చి ఒక్కసారి నాటబడి స్థిరపడ్డారనంటే వారు కదలకుండా నిలబడుతున్నారు, నిజంగా నిలబడుతున్నారు. నా గురించి ఎన్నో నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ రిపోర్ట్స్ ఎంతోమంది విన్నారు, ఒకరిద్దరుగా చాలామంది విన్నారు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి వారిని స్థిరపరిచి నడిపిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. సాతానుడు ఎన్నో పెళ్ళగించడానికి ప్రయత్నం చేస్తాడు, సంఘం ఎన్నో రకాలు ఇంకనూ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎపాఫ్రా ప్రార్థన గుంపు అందుకొరకే మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆమేన్. లైవ్లో వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నేను చాలామంది జీవితాలు, నీకు ఇంకోటి చెప్పాలంటే వచ్చిన వారందరూ నేను ఏదో బాగా వారికి బాగా ప్రైజ్ చేసి గణపరిచి రండి 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 అని అంటే వచ్చిన వారు అనుకోకూడదు ఎప్పుడు కూడా. అసలు కానే కాదు, అది కాదు. ఎలా వచ్చారో తెలుసా? నేను పట్టించుకోకపోయినా, నేను పిలవకపోయినా, నేను వారిని దర్శించకపోయినా, వారి గృహాలు దర్శించకపోయినా, వారు ప్రభు సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి స్థిరపడి నిలబడ్డారని అంటే కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద కనపడ్డప్పుడు కనీసం మాట్లాడకుండా వారికి ప్రైజ్ లార్డ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటాను, కానీ రోడ్డు పైన ఆగడం నాకు ఇష్టం లేదు, రోడ్డు పైన ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఇది కేవలం దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యం. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది సంఘంలో స్త్రీలు రోడ్డు పైన కనబడతారు, వారు కనీసం ప్రైజ్ లార్డ్ చెప్పాలనే ఆలోచన కూడా వచ్చినప్పటికీ వద్దులే, దేవుడు చూసుకుంటాడు, దేవుడికి మహిమ కలుగును గాక. మనం రోడ్డు పైన కొన్నిటి దగ్గర మనం ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రతి స్థలంలో జాగ్రత్త ఉండడం నేర్చుకోవాలా. దేవుడు నాకు అది నేర్పించాడు. ఒక్కొక్క అడుగులో దేవుడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ ఉండాలంటే చెప్పండి, నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. సంఘంలో నిలకడగా ఉన్నారు. విన్న వాక్యాన్ని 10 సార్లు వింటారు. దేవుడికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు. నిజంగా ఒక మాట చెప్పాలా, ఎక్కడైతే నువ్వు నిలకడగా ఉంటావో అక్కడ ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, అక్కడ ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పొందుతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఒకటి ఉన్నది, దీవెన ఒకటి ఉన్నది. నిలకడగా ఉండు, అటు ఇటు తిరగద్దు. ఎటు వెళ్తే ఆడు నంబర్లు ఇస్తావు. వచ్చిన తర్వాత బ్రదర్ ఆ పాస్టర్ గారు రమ్మన్నారు, వెళ్ళొచ్చా అంటే నాకేమన్నా లీవ్ లెటరా ఏమన్నా. దేవుడికి స్తోత్రం. నేను ఇప్పుడు సంతకం పెట్టాలా, నేను సిగ్నేచర్ పెట్టాలా? ప్రతి వారం వస్తారు, బ్రదర్ మేము వచ్చే వారం లీవ్ లెటర్ శాంక్షన్ అనాలా? ఇప్పుడు నేను లీవ్ శాంక్షన్ అని చెప్పాలా? చెప్పండి అయ్యా, నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? ప్రతి వారం వస్తారు, బ్రదర్ నేను వచ్చే వారం రావట్లేదు బ్రదర్. ఓకే రాకండి బ్రదర్, రాకండి అమ్మా. ఎవరు రమ్మన్నారమ్మా మీకు? నాకు అర్థం కాదు. ఎప్పుడు లీవ్ అప్లై చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా ఎందుకమ్మా అంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నదన్నా. నాకు చెప్పా. ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ మానుకోవాలా. ఆయన ఆరాధించడానికి నువ్వు ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చదువు గాక. ప్రైజ్ ద లార్డ్. 8 గంటలకు ఆరాధన ప్రారంభించబడి 8:30కు 8:30కి ఎప్పుడు 8:30కు ప్రభు యొక్క రక్తమాంసములను తీసుకోవడానికి ఈ ప్రభు యొక్క రక్తమాంసముల కొరకు మనము సిద్ధపడుటకు వాక్య సందేశము వినండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ పక్క వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. మంచిగా చెప్పండి. ఊపండి, కొంచెం ఊపండి. ప్రైజ్ ద లార్డ్. ఊపండి ఇట్లా ఊపండి, గట్టిగా ఊపాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అప్పుడప్పుడు మరి ఇలాంటి ఎక్సర్సైజ్ ఉంటే మంచిది. మరి మీరు ఎటు వెళ్ళకుండా మీరు మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కి జైరాబాద్ టికెట్ తీసుకొని మీరు పడుకున్నారనుకోండి, హైదరాబాద్ నుంచి బిదర్ వెళ్ళే బస్సు జైరాబాద్ టికెట్ తీసుకొని రాత్రికి మంచిగా పడుకున్నారు, ఎక్కడ దిగుతారు? బిదర్ కదా. అందును బట్టి నిద్ర చాలా అనార్థాలకు దారితీస్తుంది. మీరు నిద్రపోయి ఒకడు ఇలాగే నిద్రపోయాడంట, వాక్యం చెప్తుంటూ, అంటే నేను చెప్తున్నా, ఆ వాక్యం చెప్తూ తినుము తాగుము సుఖించము అదొకటే అన్నాడు.
అదొకటి ఆహా థ్యాంక్ యూ అనుకున్నాడు, పడుకున్నాడు. ఇంకా వాక్యం ఏం చెప్పిందంటే తినమన్నా తాగమన్నా తినమన్నా, రోజు అదే పని. చచ్చినాక ఏమయ్యా నువ్వు ఇలాగ వచ్చావని అంటే వాక్యం తినుము తాగుము సుఖించము అన్నాడు. మరి కింద ఏదో చదివావని అంటే చదవలేదు. మరి ఏముంది అక్కడ కింద ఏముంది? వాటన్నిటిని గురించి ఏం చేయబడుతుందంట, తీర్పు తీర్చబడుతుంది, ప్రతి వాని క్రియలు వాని వెంట వలుతాయి. ఇవన్నీ చదవాలి. ఒకటి చదివాడు, ఒకటి కాదు, ఒకటి నీ జీవితంలో అనార్థాల దారితీస్తుంది. వాక్యము సమృద్ధిగా వినాలి. సగం సగం వింటే నాకు దండోరేస్తావు. ప్రైజ్ ది లార్డ్. నాకు సగం సగం వినకూడదు, కంప్లీట్గా అమ్మ వినండి. దేవుని ఉపదేశం వాక్యము కంప్లీట్గా నువ్వు పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్థిరంగా నిలబడు, దేవుడు అభిషేకిస్తాడు. స్థిరంగా నిలబడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నిలకడగా ఉండు, ప్రభు దీవిస్తాడు. నువ్వు అటు ఇటు కొట్టుమిట్లు ఆడొద్దు. వాక్యాన్ని వినండి, అటు ఇటు చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని గమనించదు. నువ్వేం పోలీస్ ఆఫీసర్ కావు ఇక్కడ. అయ్యా అటు ఇటు చూస్తున్నారు. దేవుని వాక్యాన్ని వినండి. వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు, కూర్చుంటారు కూర్చుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు తన పని దాన్ని జరిగిస్తుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని వినమనంటే అటు ఇటు చూస్తావు, వచ్చిన వాళ్ళని చూస్తావు, వస్తారు కూర్చుంటారు వెళ్తారు. నీ పని నీదే, దేవుని పని దేవునిదే. హల్లెలూయా. ఎవరిని గమనించకూడదు. వాక్యం పైన నీ అమ్మ వింటున్నారా, కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, చెప్పండి చెప్పండి పక్కవారు చెప్పండి. నిలకడగా ఉండాలని చెప్పండి. సెకండ్ చెప్పండి, నిలకడగా ఉండాలి. గట్టిగా ఊపి చెప్పండి, నిలకడగా ఉండాలి. ఎవరి దగ్గర నిలకడగా ఉండాలంట? సేవకుల దగ్గర, పనివారి దగ్గర. ఎలాగ ఉండాలంట? నిలకడగా ఉండాలి. పనివారు ఏం చేస్తారు చెప్పండి? తిడతారు, కొడతారు. కొట్టడం అని అంటే మరి కట్టె తీసుకొని కాదు, ఏమంట వాక్యము ద్వారా నిన్ను కొడతారు. నీ పసిపిల్లలను బండకేసి ఏం చేయాలంట? బండకేసి కొట్టు. నేను కొడుతున్నా, అదే ప్రతి ఆదివారం బండకేసి కొడుతున్నా. కొంతమంది పసిపిల్లలు ఉన్నారు, బండ క్రీస్తయి ఉన్నాడు. ఆ బండ ఎవరంట? ఆ వాక్యం. ఆ వాక్యానికి వేసి కొడతా ఉంటే మనకు ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో అన్నీ ఏం చేయబడతాయి? విడిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యాన్ని వినండి. నీ జీవితంలో ప్రియులారా, సేవకులు రాస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటారు. మీకు ఉదయకాలము 8:30కు 9 వరకు ప్రభు రక్త మాంసంలు ఇస్తాం కదా. అప్పుడు గేటుకు తాళం వేస్తాం. ఎందుకు తెలుసా? అది నా కొరకు కాదు, నీ క్షేమార్థమై. ఎవరి కొరకు చెప్పండి. అయోగ్యంగా తీసుకుంటే ఏముంటుందంట? మీరు మరణం అవుతున్నారు, అనేకులు రోగులు అవుతున్నారు. కాబట్టి మీకు తాళం ఎందుకు వేస్తున్నామని అంటే మీరు అయోగ్యులని కాదు. మరి వాక్యాన్ని చెప్పింది విన్నాక ప్రభు రక్తంలో పాలు పంచుకోవాలన్నది ఒక నియమం. ఏమంటారు దీన్ని? ఒక నియమం, ఒక రూల్. నువ్వు సంఘంలో వచ్చిన తర్వాత నా ఇష్టంతో నేను ఉంటానంటే యాక్సిడెంట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇక్కడ బస్సులో ఏం చేస్తావు? బస్సులో కూర్చున్నాడు, రైట్ సైడ్లో గేర్ వేసుకో అని అన్నావు అనుకో, ఏమవుతుంది? యూటర్న్ తీసుకోనంటే ఆ డ్రైవర్కి తెలుసా హైదరాబాద్కి ఎలా తీసుకెళ్ళాలి. నువ్వు చెప్పినట్లు 10 మంది ఉంటారు సంఘంలో, 20 మంది ఉంటారు. వాళ్ళందరూ మాటలు విన్నారంటే ఏమవుతుంది చెప్పండి? యాక్సిడెంట్ అవుతుంది. మరి మీరు చెప్పడానికి కాదు కదా నేను లేను. దేవుని ప్రభు యొక్క రాకడలో సిద్ధపరచడానికి మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేసి నిలబెట్టడానికి దేవుడు పనివారిగా మమ్మల్ని సిద్ధపరుస్తే, పనివారిని మమ్మల్ని అపాయింట్ చేస్తే మేము పని చేస్తూ ఉన్నాం. మీకు తాళం వేస్తే కోపం వస్తుందేమో. ఎంతమంది కోపం వచ్చింది చెప్పండి? ఎవరు రాలేదా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు బలి దీవించుడే కాక. కోపం వస్తుందేమో. వచ్చిందా ఎవరికైనా కోపం వచ్చి ఇది ఒకటి సంఘం ఉందా, మాకు లేవనుకుంటున్నావా అని అనుకున్నారా? దేవుడికి స్తోత్రం. నాకు తెలిసి ఎవరు లేరు. ఒకవేళ ఉంటే కదా చేతులు ఎవరు ఎత్తారు చెప్పండి? ఎత్తారు కదా. దీన్ని ఏమంటారు అంటే తాళం వేసిన, గంటేసిన, వెళ్ళిపోమని చెప్పిన నిలకడగా ఉండే స్థితి అంటారు దీన్ని. ప్రైజ్ ది లార్డ్. నిలకడగా ఉండటం. తాళం వేస్తే వెళ్ళిపోతావా? అవునా? తాళం వేస్తే వెళ్ళిపోతావా? నీది ఒకదాన్ని ఉందా? నేను కానుక ఎక్కువిచ్చినా కాబట్టి నాకెందుకు తాళం వేస్తావు? కాదు కదా. నేను నీకు ఎంతో సహకారంగా ఉంటాను కాబట్టి నాకెందుకు తాళం వేస్తావు? అయినా నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరైతే నేనేం చేయాలా? అవునా కదా? నువ్వు క్రీస్తు ఎదుట సంఘంలో ఉన్న నియమములు నువ్వు పాటించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎలిజబెత్ అంటే నీ పక్కలో కూర్చున్న వాళ్ళు కాదు. అమ్మ విను, ఎలిజబెత్ అంటే మరలా మీ ఇంటి పక్క వాళ్ళు కాదు. ఎలిజబెత్ రాణి ఎవరు చెప్పండి? ఎలిజబెత్ రాణి. ఈ ఎలిజబెత్ రాణి అంట, ఆమె పేరు ఆమె ఎవరు చెప్పండి? రాణి. ఆమె చచ్చిపోయింది మొన్న రీసెంట్గా. ఈ ఎలిజబెత్ ఏం చేసిందో తెలుసా? అందరూ ఆరాధన చేస్తున్నారంట, ప్రభును స్తుతిస్తున్నారంట. ఈమె వెళ్ళి మోకరించిందంట. ఆ పక్క వాళ్ళు లేచి ఇలా కన్ను తెరిచి చూడగానే పక్కకి ఎవరున్నారు చెప్పండి? రాణి. ఆమె చూసి మేడం మేడం అని పక్క జరుగుతుంటే దేవుని ఎదుట మనందరము ఒకటి అన్నదంట. గడిగా చప్పులు కొడుతూ ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా కదా. ఇది కదా నమ్మకత్వం, ఇది కదా నిలకడగా. మరి నువ్వేం చేస్తున్నావు? మనకు కొంచెం శాలరీ పెరిగితే మనం భూమిపైన ఉండం. మనం కొంచెం ఎవరైనా 10 మంది పొగిడితే మనం భూమిపైన ఉండం. మనం ఏం చేస్తాం తెలుసా? ఎగిరిపోదాము అని ఎగిరిపోతూనే ఉంటారు. డబ్బు ఎక్కువ వస్తే ఎగిరిపోరు. నేను 10 మందికి మంచిగా మాట్లాడితే ఎగిరిపోతూనే ఉంటారు. అయ్యా, సంఘంలో అందరు నా సొంతలుగా నేను భావించి మాట్లాడుతూ ఉంటుంటే, కొందరు వాక్యంలో సెట్ అయ్యి ప్రభు రాకడ కొరకై సిద్ధపడితే, కొందరికి అందరికి ఏమవుతుందని వాక్యం విని విని నా మాటలు విని విని వాళ్ళు అనుకుంటే లైట్ తీసుకో. ఏం చేయాలంట? ఏమనట్లే, అన్న తిడతాడు మరలా బల్ల ఇస్తాడు, అన్న తిడతాడు లాస్ట్కి ఇస్తాడు. లైట్లలో అంటారు. ఏం తీసుకుంటారంట? కాదు, అది కాదు. నువ్వు తాళం వేస్తే కూడా నీ మనసులో నొచ్చుకోకూడదు. ఆ నొచ్చుకోకుండా ప్రభుత్వం నిలకడగా నిలబడగలిగితే నీ దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గంటలు గంటలు వాక్యం ప్రసంగించబడుతూ ఉంటుంటే నొచ్చుకుంటున్నావేమో. అసలు ఆయనకు పని లేవండి, మాకు లేవా అని అంటావు కదా. అంటే అనుండొచ్చు ఎవరైనా, మాకు పనులు లేవా, మాకు సమస్యలు లేవా, మాకు బాధలు లేవా. ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, సమస్యలు ఉంటాయి. ఆయనకు తెలియదు ఏం కూడా. అంటే మాకేం ప్రాబ్లమ్స్ లేక నిలబడ్డాము అనుకుంటారేమో కదా, మాకేం సమస్య లేవు అనుకుంటారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం, దేవుని సంఘం, ఇది పరిచర్య. ఒకసారి ఆలోచన చేయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, టోకన్ తీసుకున్నావు, ఎంతసేపు కూర్చున్నావు? ఎన్ని గంటలు కూర్చున్నావు? ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే ఎన్ని గంటలు కూర్చుంటారు? ఎవరైనా డాక్టర్ దగ్గరికి డెంటిస్ట్, స్పెషలిస్ట్, ఇంకొకటి ఇస్టు, ఎక్కడైనా వెళ్తే ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? ఎంతసేపు కూర్చుంటారు లైన్లో? అవునా? 2 గంటలు, 3 గంటలు కూర్చున్న దినాలు లేవంటారా? అమ్మ డాక్టర్ వచ్చాడా? ఇంకా రాలేరు, వస్తున్నారు. ఎంతసేపట్లో వస్తారు? 10 నిమిషాలు అయిపోయి 3 గంటలు అయిపోయింది. ఎప్పుడు అడిగినా వస్తున్నాను, ఆన్ ద వే 10 minutes, ఆన్ ద వే. అమ్మ కొడుకు వామిటింగ్ చేసుకున్నాడు, వేరే హాస్పిటల్కి వెళ్ళిపో. ఏమంట? అరే వేరే దగ్గర డాక్టర్లు బాగా చూడరు కదా, మరి ఏం చేయమంటారు? అక్కడే కూర్చొని డాక్టర్ వచ్చేంత వరకు మరలా అదొక లైన్, ఒకరు అయిపోతూ ఉంటుంటే ఎంత ఓపిక. వినండి బ్రదర్, చేతుల పైనకి ఎత్తండి. హల్లెలూయా. నా సౌండ్ మీకు వినబడుతుందా? నా వాయిస్ మీకు వినబడుతుందా? మీకు దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నారా? పక్క వరకు ఒకసారి సెకండ్ చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిలకడగా ఉండని చెప్పు, ఆమేన్, హల్లెలూయా. ఏమంటే చెప్పండి ప్రియులారా, అక్కడ డాక్టర్ దగ్గర కూర్చుంటాం, గంటలు వెయిట్ చేస్తారా లేదా చెప్పండి? అవర్స్ వెయిట్ చేస్తారు, చాలా గంటలు. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు తీసుకుంటే అప్పుడు ఎన్ని గంటలు వెయిట్ చేశారు? అప్డేట్ చేసేటప్పుడు ఎన్ని గంటలు వెయిట్ చేశాడు? రేషన్ దగ్గర ఎన్ని గంటలు వెయిట్ చేశారు? అప్డేట్ చేయడానికి ఎన్ని గంటలు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు? స్కానింగ్లు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఎన్ని గంటలు వెయిట్ చేశారు? 3 days, 7 days, 1 week అక్కడ అడ్మిట్ అయిపోతే అన్నే పడుకున్నారు, అన్నే తిన్నారు, మురికి ఏమి పట్టింపు లేదు. దేవుని మందిరానికి వస్తే మాత్రము మాకు టైం అయిపోతుంది. అయ్యా, మందిరంలో కూర్చుంటే నీకు తెలియకుండా అనేకమైన శోధనలు తొలగించబడతాయి, అనేకమైన సమస్యలు తొలగించబడతాయి. నీకు తెలియదు, నీకు తెలియకుండానే శోధన పారిపోతుంది. నువ్వు కూర్చో, ఇంకా అయిపోయినా కూర్చో. దేవుని మందిరంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది బయట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదంను విడిచిపెట్టుకోదామని ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు? ఆలోచన చేయి. ప్రార్థన అయిపోగానే చాలామంది జీవితాలు, అమ్మ వినండి, నేను వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దన్నా కానీ ఎవరితో మాట్లాడొద్దని అనుకోని నేను చెప్పట్లేదు. బ్రదర్ వినండి,
వందన సమర్పణ చేసుకోండి, వేరే మాట్లాడవద్దు, వాక్యంతో మాట్లాడండి, ప్రభు మందిరంలో కూర్చోండి, ప్రార్థన చేసుకోనండి. తర్వాత ఇక్కడ కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేయి, నా గురించి దేవుడు నన్ను వాడుకోవాలి, ఇంకా గొప్ప విడుదల కావాలా. ప్రతి దాన్ని వంకరగా ఆలోచన చేసి నీవు డిస్టర్బ్ కావడానికి వీల్లేదు. నీవు పాజిటివ్ మైండ్తోనే ఉండు, దేవుని రాకడకై సిద్ధపడు. నేను సంఘానికి నువ్వు ఎలా ఉంటే, ఎలా మలుచుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావో ఆ బోధ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే ఈ సంఘం ఇంకా అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మారాలి, ఇంకా పాలు తాగే స్థితిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నేను జవాబుదారీగా ఉండకూడదు. నీవు ఇతరులకు అడ్జస్ట్ చేయించాలి, నీవు ఇతరులతో మాట్లాడాలా. ఏం లేదులే, ఈరోజు అలాగే జరిగిందిలే, అన్న అలా అంటాడు. కానీ నువ్వు కదా సరి చేయాల్సింది. నువ్వు సంఘానికి వస్తూ 2-3 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నేను సరి చేసుకుంటూ పోవాలంటే ఇంకా కొత్త వాళ్ళు నేను సంపాదించవద్దు, ఇంకా పాతగా నీవే అంటూ నేను ఉరుకులాడితే పరిగెడితే మరి పరిచర్య ఎలా జరుగుతుంది? ప్రైజ్ ద లార్డ్. నువ్వు అర్థం చేసుకునే స్థితి, కెపాసిటీ దేవుడు నీకు ఇచ్చునుగాక. నువ్వు సిద్ధపడు, నీకు పలకరించకపోయినా, నీకు ప్రార్థన చేసినా చేయకపోయినా, అయ్యా నూతనంగా వచ్చేవారు నువ్వు ప్రోత్సహించు. నీ బాధ్యత ఇది, సంఘంలో నీ బాధ్యత. నూతనంగా వచ్చారు నువ్వు ముందుకు తీసుకెళ్ళు. మంచిగా నువ్వు కూర్చో, చివరి వరకు కూర్చో. ఒక దినం ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోవడం బట్టి శోధనలు తొలగిపోతాయి. ఎందుకనంటే ఇక్కడ నిత్యం స్తోత్రాలు చెల్లించబడతాయి, ప్రార్థనలు జరుగుతాయి, విజ్ఞాపన జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ స్తోత్రం కలుగును గాక. నిజంగా జరుగుతాయి, ఏం అబద్ధాలు కాదు. మీరు వచ్చి చూడండి. నేను చేయకపోవచ్చు, నా దగ్గర ఈ సహోదరులు ఉన్నారు, నాతో పాటు ఒకరు ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేసి దినంలో 6 గంటలు 8 గంటలు అవుతుంది ఆయనకు ప్రార్థన అవర్స్ ఇచ్చి. 8 అవర్స్ 6 అవర్స్. ఎన్ని అవర్స్ చేస్తున్నారు రోజు? 4 అవర్స్ మీ వ్యక్తిగత ప్రార్థన. తర్వాత అది 5 మొత్తం 4 మొత్తం 4 అవర్స్. మరలా ఈవినింగ్ 7 to 8 2 అవర్స్ వ్యక్తిగతంగా. మరలా అది తర్వాత మొత్తం డే అంతా. నేను ఎందుకు ఆ పని చేసిన అంటే, ఇప్పుడు మనం జాబ్ చేయట్లేము అనుకో, మన పని ఏంటి ఇప్పుడు? ఫుల్ టైం మినిస్ట్రీ ఇదే కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ఫుల్ టైం మినిస్ట్రీ. ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆయన లేకపోతే ప్రశాంత్ చేస్తాడు ఇక్కడ మందిరంలో. నాతో పాటు ప్రశాంత్ వెళ్ళినా ఆయన ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కొంతమంది జాబ్కి వెళ్ళేసి వస్తారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు, వచ్చి ఇక్కడ ప్రార్థనలు గడుపుతారు. టైంపాస్ ఏం చేయరు ఇక్కడ. అమ్మ వినండి, టైంపాస్ ఏమి ఉండదు ఇక్కడ. ఇంతకుముందు కొంతమంది న్యూస్ చూసేవాళ్ళు, ఇక్కడ దాన్ని బ్యాన్ చేసి పెట్టాం. న్యూస్ బ్యాన్ చేసినాం, వ్యర్థమైన బ్యాన్ చేసినాం. ఏ వాట్సాప్ కూడా ఓపెన్ చేయకూడదని బ్యాన్ చేసేసినాం. అప్పుడప్పుడు కొన్ని చూస్తున్నారేమో నాకు తెలియదు, కానీ చూడకూడదని మొత్తానికి. ఇంకా వచ్చే వారం నేను పోస్టర్ పెడతా, బ్యాన్ ఏంటి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఏమని ముద్రేసి పెడదాం. ఇప్పుడు ఆదివారం వస్తే ఇవన్నీ బ్యాన్. ఓకే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రభు మందిరంలో గడపడం బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. ప్రతి ఆదివారము, ప్రతిరోజు సాయంకాలం 7 నుంచి 9 గంటల వరకు నువ్వు విజ్ఞాపన చేయొచ్చు కదా ఒకరికి వచ్చి. అదే పెద్ద మందిరం కట్టడం ఉన్నదనుకోండి, ఏం చేస్తాం తెలుసా? మనం చూడడానికి వెళ్తుంటాం, వస్తూ ఉంటాం. అక్కడ దేవజనులు ఉండరు. మరి ఇక్కడ ఈ మందిరంతో కాదు, మందిరంలో ఉన్న దేవుని చూడు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కట్టడా కాదు, ఇక్కడ పార్క్ లేకపోవచ్చు, ఉయ్యాళ్ళు అవన్నీ ఊగడానికి లేకపోవచ్చు, నీ పిల్లలు ఆడుకోవడానికి లేకపోవచ్చు, కానీ దేవుని ప్రార్థన ఆత్మ ఈ స్థలంలో దేవుడు ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఆసక్తితో వస్తే దాంతో నింపబడతావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు, ప్రార్థన ఆత్మచేత నింపబడతావు. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మా గురించి మేము చెప్పుకోం. మాది వేరు. ప్రైజ్ ద లార్డ్. మాది వేరు. రెగ్యులర్గా 24 అవర్స్ ఇక్కడ ప్రార్థన, రాత్రి పగలు ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనలు ఈ మందిరంలో, ఈ స్థలంలో జరుగుతూ ఉంటుంటే 7 గంటలకు వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, నువ్వు విజ్ఞాపన చేయొచ్చు కదా, దేవుని సన్నిధిలో నువ్వు గడపచ్చు కదా. ఇక్కడ బుధవారం సంఘ ప్రార్థన. నీవు ఏమనుకుంటావు అంటే ఆదివారం వచ్చి నేనే ప్రార్థన చేసుకొని పోవాలా? ఇది మానుకో. ఇది నీ జీవితంలో ఉండకూడదు. నీవు దేవుని సంఘం, నీ ప్రార్థన ఒక పునాదిగా మార్చబడును గాక. సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నువ్వు వచ్చి ప్రార్థన చేయి. ఆదివారం నేను ప్రార్థన చేస్తానులే నీకు.
నువ్వు వచ్చి ప్రార్థన చేయి, నీవు వచ్చి సంఘంలో ప్రార్థన చేయి, మొరపెట్టు, విజ్ఞాపన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయి. చేయరు. ఇక్కడికి వచ్చి అన్న రాలేదా అని అంటే ఇంకా వస్తారన్న ఒక 15 నిమిషాలు అంటే అప్పుడు 15 నిమిషాల ఇక్కడ వరకు వెళ్ళి వస్తా, చిన్న పనుంది చేసుకొని వస్తాడట. ప్రార్థనలో ఉండొచ్చు కదయ్యా. దేవునితో మాట్లాడతాడేమో, ఏమైనా సేవకుని ద్వారా స్వస్థత దొరుకుతుందేమో, నీకు రిజల్ట్ వస్తుందేమో, వచ్చి మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. ఇటు వరకు వెళ్ళేసి వస్తా, కొంచెం టీ తాగేసి వస్తా, చిన్న పని ఉంది నేను చేసుకొని వస్తా. ఖర్చు వేసిపోతారు అయ్యగారు. ఏం వేసిపోతారు చెప్పండి, అందరు చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైనకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమై ఉండాలంట? నిలకడగా ఉండాలి. నిలకడగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుంటాయి. రా, నీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు, నువ్వు తృణీకరింపబడుతుండొచ్చు. సంఘంలో ఇంకో మాట చెప్తాను, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది నిన్ను ఎలాంటి మాటలన్నా ఎవరిని చూడొద్దు. మొట్టమొదటి ఎవరిని చూడాలి చెప్పండి? దేవుణ్ణి. స్తోత్రం కలుగును గాక. ఇంకా మనుషులతో నీకు పని లేదు, మనుషులతో నీకేం లేదు చెప్పండి, పని లేదు. ఎందుకనంటే మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు కలిగి ఉంటారు. నేనే చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. నీకు ఏ బాధ ఉన్నా దేవుణ్ణి చూడు, క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి ఆయన చూడని నేర్చుకో, నిలకడగా. ఇక్కడ ఒక మాట చదువుదాం ప్రియులారా, ఒక మాట చదువుదాం. తిమోతి, ఒక నిమిషం. మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవండి త్వరగా. దేమా చూడండి, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడంట? ఎవరు ఆయన? దోమ. ఎవరైన పేరు చెప్పండి, అందరూ చెప్పండి. సెకండ్ దోమ అని చెప్పండి. దేమ అని చెప్పండి, గట్టిగా చెప్పండి. దేమ. దేవుడికి స్తోత్రం. ఎవరైనా దేమ ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడంట? అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టి. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడు? దేవుని విడిచిపెట్టి కాదు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడు? పౌలుని విడిచిపెట్టి, అంటే దైవజనుని విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుని వాక్యం ఏమన్నదంటే, అయ్యా నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండు. ఈయనకు నిలకడ లేని స్థితి. నాకు తెలిసి ఈయనకు ముగింపు ప్రార్థన ఇవ్వలేడు. నాకు తెలుసు. అయ్యా వింటున్నావా? ఏమంట? ముగింపు ప్రార్థన ఇవ్వలేడు. అన్ని పేర్లు చెప్పావు, నా పేరు ఎందుకు చెప్పలేవు? నేను ఇవ్వలేదు కానుక నీకు? నేను చేయలే ప్రార్థన? నేను కష్టపడతలేదా? ఓహో, నువ్వు ఈ చూపెట్టుకున్న బుద్ధి ఏమో. దేమ. ఎవరైనా దేమ. ఈ దేమకు చివరి ప్రార్థన ఇయ్యలేడని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈ దేమకు ఆశీర్వాద ప్రార్థన ఇయ్యలేడని వెళ్ళిపోయినాడు. ఈ దేమకు ప్రసంగం ఇయ్యలేడని వెళ్ళిపోయినాడు. ఈ దేమకు గేట్ తాళం వేస్తే వెళ్ళిపోయినాడు. ఎందుకంటే లూజ్ అయిన పన్ను కదా, ఎప్పుడైనా ఊడిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వింటున్నారా? పన్ను లూజ్ అయింది అనుకో, ఏం చేస్తుంది అది? చెప్పండి, ఏం చేస్తుంది? నా పన్ను లూజ్ ఉన్న బదులు నేను మటన్ తినను. ఎన్ని రోజులు తినవు? నా పన్ను లూజ్ ఉంది, ఇప్పుడు రోజు ఏం తినను. ఎన్ని రోజులు తినవు? లూజుగా అయిందా పన్ను? ఏం చేయబడుతుందంట? ఖచ్చితంగా ఊడిపోయే రోజు ఒకటి ఉంటుంది, రాలిపోయే రోజు ఒకటి ఉంటుంది. తాళం వేసినా ఇవ్వకపోయినా కదా, నేను ప్రేమతో మాట్లాడకపోయినా, నేను పట్టించుకోకపోయినా. వినండి ఒకసారి. కొందరు దైవజనులు ఉన్నారు, పట్టించుకోకపోతేనేమో పట్టించుకోవట్లేదని, ఆయన పట్టించుకోడు, ఆడికేం పోదు అన్నాడు. ఇంకో దైవజనుడు ఉన్నాడు, రాగానే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అని అంటే ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. అందుకే రావాలనిపిస్తలేదు బ్రదర్ పేరుకి. దేవుడికి స్తోత్రం. ఇంకొక ఆమె వచ్చి చెప్తుంది, ఏమా చర్చికి వెళ్తలేరు అంటే మాట్లాడతారు. ఆయన ఎప్పుడు మా మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుందన్న. ఎవరిపైన ఉంటుందంట? మా మీదనే. అంటే మాకే చూస్తాడు, మాకే చూసి వాక్యం చెప్తాడు. నచ్చలేదు. అసలు నాకు తెలిసి నేను అడుగుతాను, నాకు తెలియక నువ్వు తెలుసు అనుకోండి, నీకు చూస్తున్నాడని నీకెట్లా అర్థమైంది? దేవుడికి స్తోత్రం కలుగుక. నాకు అర్థం కాక నేను అడుగుతాను, నీకు చూస్తున్నాడు, నీకు కన్ను కొట్టాడు,
కన్ను కొట్టింది, లేకపోతే ఇంకోటి మరొకటి సంఘంలో విపరీతమైనవి వచ్చినాయి. నీకు ఎట్లా అర్థమైంది నాకు చెప్తా. ఫస్ట్ నీకు ఎలా అర్థమైంది? నీకు దేవుడు ఏమైనా ప్రత్యక్షమై దర్శనం ఇచ్చాడా? నీకు ఎప్పుడైనా దేవుడు ఏమైనా చెప్పాడా? అసలు నువ్వు సంఘానికి రాగానే వాక్యం పైన కాన్సన్ట్రేషన్ ఉంటే నీకెవడు చూస్తే నీకేంటి? ఆయన నువ్వు చూసేటట్లు బట్టలు వేసుకోవడానికి రాలేము కదా. మనమేం ఫ్యాషన్ షో డిజైన్ చేస్తలేదు కదా. మనమేమో చినిగిపోయిన వస్త్రాలు వస్తలేదు కదా. చూసుకొని ఏం చూస్తాడు? ఏం చూస్తుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూసి దేవుని స్తుతించండి. దేవుడు మనకి ఇచ్చిన అందమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆయన నీ కాన్సన్ట్రేషన్ వాళ్ళు చూస్తే చూడండి, నీ కాన్సన్ట్రేషన్ వాళ్ళ పనికి ఎందుకు తిరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎందుకు ఇతరులను చూస్తున్నావు? అసలు నువ్వు ఇతరులను చూడడానికి వచ్చావా? సంఘానికి నువ్వు ప్రభుని ఆరాధించడానికి వచ్చావా? నువ్వు నీ ఫోకస్ ఎవరిపైన ఉండాలని తెలుసా? యేసు ప్రభు పైన ఉండును గాక. దావీదు ఎవరిని పట్టించుకోలేదు, తన భార్యను కూడా పట్టించుకోలేదు ఆరాధించేటప్పుడు. అందుకే మీకాలు ఏమంటుంది? అసహించుకుంది. దేవుని స్తుతిస్తుంటే ఆయన అసహించుకు. అందుకొరకు ఏమైంది తెలుసా? గర్భం మూసేశాడు దేవుడు. గర్భఫలం లేదు ఇంకా ఆమెకి. మీకాలు పిల్లలు కనకుండా దేవుడే మూసాడు. ఎందుకు మూసాడు తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందిస్తే, భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తే, దేవుని గణపరుస్తూ ఉంటుంటే, మైమర్చి పరవశించి పాడుతూ ఉంటుంటే అసహించుకున్నదంట, హీనపరుచుకుందంట, చీ అనుకున్నదంట. ఇప్పుడు అయిపోయింది. దేవుడు తన గర్భాన్ని మూసాడంట. హల్లెలూయా. చాలామంది ఆశీర్వాదాలు మూయబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆరాధించేటప్పుడు ఇతరులు గట్టిగా దేవుని స్తుతిస్తే, చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరుస్తూ ఉంటే మన వాళ్ళు కళ్ళు తెరిచి హాఫ్ కన్ను తెరిచి ఇట్లా చూస్తారు. నీకు లేదు, నువ్వు దేవుని తనలో ఆశీర్వదించబడట్లేవు అని నువ్వు పొందుకోవాలి కానీ, నువ్వు అడగాలి కానీ, నువ్వు కన్ను తెలిసి చూడడం విపరీత బుద్ధి ఏంటో నాకు అర్థం కాదు. అమ్మ వినండి, ఈ కన్ను ఆరాధన చేస్తుంటే కూడా కళ్ళు తెలుసు. వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు తెలుసు, నాకే చూస్తున్నాడు బ్రదర్. వాళ్ళు నీకెలా తెలుసు అమ్మా? బ్రదర్ నీకెలా తెలుసు వాళ్ళు నీకు చూస్తున్నారు? నీకెలా తెలుసు నాకు అది చెప్పు ఫస్ట్. ఆరాధనలో అందరూ కలిసి ఆరాధన చేస్తూ ఉంటుంటే, నీవు కళ్ళు తెరిచి చూస్తుంటే, ఇతరులు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే నీకు చూస్తారంటవేంటి? ఆ కెమెరా చూసుకుంటూ ఎవరికైనా తీస్తే నాకే తీస్తాడంటే మరి ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. నేను ఒక పని చెప్తాను, పూర్తిగా నిండుగా. ఎవరు? ఈసాకి అబ్రాహాంకి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? వాళ్ళు పాటించినట్టు పాటించారు, వద్దన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎవరు? అందరూ. ఎవరంటే వాళ్ళు, ఎవరైతే ఈ ఫీల్ కలుగుతారో వాళ్ళందరూ అదే పని చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మరి నాకు అర్థం కాదు, కొంతమంది ఎక్కడ చూస్తున్నారో అర్థం కాదు. కొంతమంది ఉంటారులే, ఉండరని నేను చెప్పట్లే, అది కలుపు, అది గురుగులు. దేవుడు ఏం చెప్పమన్నాడంటే, ప్రభా ఎవడో నేను నిద్రపోతుంటే ఇది కలుపు మొక్కలు వచ్చి పడ్డాయి, గురుగులు వచ్చి పడ్డాయి అని అంటే తీసేయాలా కోసేయాలా అని అంటే, వెయిట్, ఆగండి ఆపండి. అక్కడ ఆగి, ఎందుకు ప్రభా ఎందుకు ఆగమన్నాం? ఇదిగో ఇప్పుడు మనం తీసేస్తే అందరు డిస్టర్బ్ అవుతారు కనుక కోతకాలం వరకు ఎదగనియండి. దేవుడు సంఘంలో గొర్రెలను మేకలను వేరు చేసి అప్పుడు తీర్పు తీరుస్తాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రభుని సిద్ధం. నేను లోకంలో తీర్పు తీర్చడానికి రాలేదంటాడు ప్రభు. నీ పని కాదు అది, నీ బాధ్యత కాదు, నీ వదిలిపెట్టు, దేవుని ఆరాధించడం స్టార్ట్ చేయి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చూడాల్సిన పని నీది కాదు. అమ్మ వింటున్నారు? ఎవరి గురించి నీకెందుకు, ఎవరి కొరకు నీకెందుకు? అవునా? ఇక్కడ చూడండి, దేమ ఇహలోకమును స్నేహించి, దేన్ని స్నేహించాడంట? దైవజనుడి దగ్గర ఉంటే ఈ దైవజనుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఆరాధనకు తెల్లబట్టలు వేసుకుని రానంటే, తెల్లబట్టలు వేసుకుంటే దేవుడు ప్రేమిస్తాడా? లేకపోతే దేవుడు ప్రేమించడా? దేవుడు పైవేశాన్ని కాదు, హృదయ అంతర్భాగాలను చూసే దేవుడు. నువ్వు లేకు తల తక్కువ చేయవద్దని అన్నాడు కదా, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు సాదృశ్యం. ఓకే, మంచిదే. ఇప్పుడు ఏం చేయాలా? సంఘంలో ఉన్నది నియమం పాటించయ్యా. వాక్యం పేతురు పత్రికలు ఏమంటాడనంటే, ఏమంటా, మీ ప్రభు నిమిత్తం ప్రతి కట్టడకు పెద్దలు నియమించిన ప్రతి కట్టడ ప్రభు నిమిత్తమై లోబడి, దేవుడికి స్తోత్రం. అమ్మా వింటున్నారా? నేను చెప్తుంటే మీరు చెప్తూ ఉండాలి. ఏమంటాడు పేతురు పత్రికలు చెప్పండి.
మనుష్యులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై ఎవరి నిమిత్తం లోబడాలంట? ఇక్కడ ఉన్న కట్టడాలను ఎవరి నిమిత్తమై లోబడాలంట? ఇక్కడ చెప్తున్న విషయాలను ఎవరి నిమిత్తమై లోబడాలంట? స్వార్థము కాదు ఇది పద్ధతి. దేవుని వాక్యం మోషేకు పిలిచి ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు చూస్తున్నావు కదా, చూస్తున్నట్టుగానే ప్రత్యక్ష గుడారమును కట్టు, దేవుడికి మహిమ కలుగును గాక. దైవజనునికి సంఘమును ఎలా కట్టాలనో దేవుడు ప్రత్యక్షతని ఇస్తాడు. మరి నీకేం ప్రత్యక్షత? ఈరోజు ఈడ, ఇంకో దగ్గర రేపు, ఆడ నేర్చుకొని వచ్చి బ్రదర్ మనం ఇలా చేద్దాం బ్రదర్ అని అంటే దేవుడు నాకు ఇలా వేయలేడు. ఆమేన్. నీకు 10 దగ్గర తినేసి వచ్చావు కదా, 10 దగ్గర అలవాటు కదా ఇప్పటికి కూడా. కాబట్టి నువ్వు గలిబిలి చెంది నువ్వేవేవో మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి నీకు తోచినట్టుగా నువ్వు నడిచినట్టుగా నేను నడవలేను. నువ్వు నిలకడగా ఉండు. దేమ యహలోకంను స్నేహించాడంట. దైవజనుడు చెప్పుతున్నట్టుగా వినలేదంట. దైవజనుడి దగ్గర తగ్గించుకోలేదంట. ఆ తిమోతి నిలకడగా ఉన్నాడు కాబట్టి అభిషేకించబడ్డాడు. కానీ దేమ యహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు. అమ్మ, నిలకడగా అంటే దేంట్లో ఉండాలి తెలుసా? ఇక్కడ నువ్వు వింటున్న బోధలో నిలకడగా ఉండాలి. ఈ సంఘములో బోధ విని ఏం చేయాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నిలకడ. చెప్పండి, 2 చేతులు పైనకెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది నిలకడగా ఉండలేకపోతున్నారు కదా. ఈ సంఘంలో వస్తున్నప్పుడు ప్రియులారా నిలకడగా ఉండాలి. నిలకడగా నువ్వు స్థిరంగా నిలబడాలి. ఇక్కడ నీకు నచ్చకపోవచ్చుకొని, నీకు ఇష్టం లేకపోవచ్చుకొని, నువ్వు గద్దించబడుతుండొచ్చు కొన్ని సందర్భాలు. అయినప్పటికీ నీకు కూడా నిలకడగా ఉండడం నేర్చుకో. దేవుడిని దీవించబోతున్నాడు. ప్రతిదాన్ని తట్టుకో, ప్రతిదాన్ని నిలవబడు, ప్రతిదాన్ని స్థిరంగా నిలబడు. ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిలకడగా ఉండు. నీ పక్కవారు సరిగ్గా లేకపోవచ్చు, నీ ఎదుటి వారు సరిగ్గా లేకపోవచ్చు, నేలుకున్న వాళ్ళు సరిగ్గా లేకపోవచ్చు. నిలకడగా ఉండు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కువ ఇబ్బందికి ఎవరికన్నా ఉంటే చైర్ మీద వెళ్ళి కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రశాంతంగా వాక్యం బాగా ఇక్కడ అక్కడ కదులుతూ ఉన్నారు, ఇతరులకు పక్కవారు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా చైర్ పైన కూర్చోండి. ఈ మాట అంటే చైర్ పైన కూర్చోండి, ఏం ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం లేదు. చైర్ పైన కూర్చోండి. మీరు ఎవరైనా ఉండండి, చైర్ పైన కూర్చోండి. ప్రశాంత దేవుని వాక్యం వినండి. మీరు ఊరికి అటు ఇటు మసలినాడు పక్క వాళ్ళకి తన్నారు అనుకోండి, ఇంకేం చేయబడుతుంది? ఫస్ట్ వాళ్ళని మొక్కాల్సి వస్తుంది. రెండవది ఏమనంటే వాళ్ళు అంటున్నారు నేను చర్చికి రానాల్సి వస్తుంది. మళ్ళీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, 2 చేతులు పైనకెత్తి గట్టిగా, హల్లెలూయా. మనుషులం కాబట్టి నొప్పులు ఉంటాయి, నడుము నొప్పులు ఉంటాయి, కాలు నొప్పులు ఉంటాయి. చైర్ పైన కూర్చోండి, ప్రశాంతంగా వాక్యం వినండి. ప్రశాంతంగా వాక్యం, పక్క వారికి ఇబ్బంది లేకుండా, మీకు ఉన్నవారికి ఇబ్బంది, ప్రశాంతంగా వాక్యం వినండి. ఏం ప్రాబ్లం లేదు, నేనేం అనుకోను. స్థలం చాలా ఎక్కువైనప్పుడు మీ కొరకు మంచాలు కూడా ఏర్పాటు చేస్తాను. దేవుడికి ఇస్తాం, హల్లెలూయా. అంటే ఏర్పాటు మీన్స్ మీరు ఫోల్డింగ్ మంచాలు తెచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక దేవుడు స్థలం ఇస్తే ఏం చేయలేము కదా. వాక్యం వినడం కావాలి మనకి. మరి అనారోగ్యంతో ఉంటే ఏం చేస్తాను చెప్పండి? సరే, నిలకడగా ఉండడం. నీకు దెబ్బలు పడుతూ ఉంటాయి, నీకు తిట్లు పడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ఏవేవో మాటలు వినబడుతూ ఉంటాయి. నిలకడగా ఉండు. ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. నిలకడగా ఉండి నేర్చుకో. దేమ యహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి ఏం చేశాడంట? తెస్సలోనికకు వెళ్ళాడు. ఎవరిని విడిచి వెళ్ళాడు? ఎవరిని విడిచి వెళ్ళాడంట? అపోస్తలుడైన పౌలు. ఎందుకు తెలుసా? తట్టుకోలేక. అమ్మ ఎందుకు? అమ్మ ముందుకు జరిగి కూర్చోండి, కొంచెం ముందుకు జరగండి, ముందు జరిగి కూర్చోండి, కొంచెం ముందు జరిగి. తట్టుకోలేక, బోధను తట్టుకోలే. అమ్మ వినండి, బ్రదర్ వినండి, ఏం తట్టుకోలే చెప్పండి? బోధను, వాక్యాన్ని తట్టుకోలే. చాలామంది తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ముళ్ళ పైన కూర్చున్నట్టే అనిపిస్తుంది. బ్రదర్ వింటున్నారా? ఎలాగ అనిపిస్తుంది చెప్పండి? ముళ్ళ పైనే. ఎందుకు అనిపిస్తుంది తెలుసా? ఆ ముళ్ళ పైన కూర్చున్నారని అనిపించి వాక్య ప్రకారంగా వారు సరి చేసుకోలేక ఇంకా నెక్స్ట్ దాడి ఏం చేస్తారు తెలుసా? ఏం చెప్తాడేమో, సోది కదా. ఇదేం చెప్పండి, ఇదేంటి సోది, వాక్యమే అర్థం కావట్లేదు. అయ్యా, ముండ్ల పైన కూర్చున్నట్టుగా నువ్వు ఉండకు, ఆత్మతో సత్యం పర్లేదు, ఇంకా చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా, హల్లెలూయా.
నిలకడగా ఉండు. ఎలాంటి వాక్యాన్ని నువ్వు వింటున్నప్పటికీ నువ్వు ఏమంటా, దేవుని వాక్యం అంట 2 అంచెలు కలిగిన ఖడ్గం, నాకు కోస్తుంది, నీకు కోస్తుంది. నేను చెప్పే ప్రతి మాట నాకు, నా కుటుంబానికి కూడా అన్వయించుకుంటూ నేను అలాగూ జీవిస్తున్నా అనే మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను వాక్యాన్ని ప్రకటిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. 2 అంచుల గల ఖడ్గం మూలుగులను, కీలను, ప్రతిదాని దూరిపోతుందంటే వాక్యం సుత్య వంటిది, వాక్యం అగ్ని వంటిది. ఈ వాక్యం నిన్ను ఏదో బుదిగిచ్చి ఎత్తేది కాదు. ఇది ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం బలపరుస్తుంది, వాక్యం స్థిరపరుస్తుంది, వాక్యం స్థిరచేస్తుంది. అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ చెప్పబడే వాక్యం అన్ని రకాలుగా నువ్వు అందించబడుతుంది, అన్ని రకాలుగా నువ్వు వింటావు, అంతే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యం సుత్యం వంటిది, గుర్తుపెట్టుకో. నువ్వు దెబ్బలు కొట్టబడుతూ ఉన్నప్పుడు నిలకడగా ఉండు, తప్పిపోకు. ఈ సమయం అయిపోయిన తర్వాత ఏం కూర్చుందానిలే, చెప్పిందే చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పిందే చెప్తున్నామని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన సరి చేయట్లేదు, నువ్వు సరిగా సిద్ధపడతలేదు. నిలకడగా ప్రభుత్వం నుండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిలకడగా ఉండు. దేవుడు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆమేన్. రూతు నిలకడగా ఉన్నది, రూతు ఆశీర్వదించబడింది, రూతు దీవించబడింది. ఆ పొలం నిలకడగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాని గురించి మనం చదివినాం. పోయిన వారము 2వ అధ్యాయంలో మనం చదివినాం కదా, 23వ వచనంలో. ఎప్పటి వరకు అంట, కోతకాలం అంతా అయిపోయేంత వరకు నిలకడగా అక్కడ పరిగె ఏరుకుంటుంది. అదే సంఘంలో, అదే పరిచర్యలో నిలకడగా ఉండు. దేమ నిలకడలేక యహలోకమును స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నీ జీవితం నిలకడగలిగి స్థిరంగా నిలబడు. గట్టిగా చెప్దాం, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇంకో మాట మనం చదువుదాం, 9వ వచనం. ఏమన్నాడు? వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించు. ఆమెన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రూతుతో బోయాజు చెప్తా ఉన్నాడు, నా పనికత్తెలు ఏ చేనైతే, ఏ పొలమైతే కోస్తున్నారో ఏమన్నాడంట, దాన్ని మొట్టమొదట నువ్వేం చేయు, కనిపెట్టు, పరిశీలన చెయ్యు. చూడు ఆ పొలమును చూడు, ఆ సంఘమును. పొలం అంటే ఏం చెప్పాను? సంఘమును సాదృశ్యం, పరిగే వాక్యానికి సాదృశ్యం. మరి పొలాన్ని నువ్వేం చేయాలంట? ఇక్కడ పంట కోయబడతా ఉంది కదా, పనికత్తెలు ఈ పనులు చేస్తున్నాడు కదా, సేవకుడు పని చేస్తున్నాడు కదా, ఈ పని చేస్తున్న ఈ సంఘాన్ని నువ్వేం చేయాలి చెప్పండి ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? కనిపెట్టి పరిశీలన చేయి. చూడు, సంఘాన్ని చూడు, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు చూడు, సంఘంలో జరుగుతున్న ఆరాధనలు చూడు, ఈ పరిచర్యలు జరుగుతున్న ప్రార్థనలు చూడు, ప్రార్థన చూడు, వాక్యాన్ని చూడు, వాక్యాన్ని విను, కనిపెట్టు. ఇక్కడ శరీరానికి సంబంధించింది ఏమైనా దొరుకుతుందా? దొరకట్లే. ఇక్కడ ఏమైనా అమ్ముతున్నారా? ఏం అమ్మట్లే. చెప్పండి, ఏం దొరుకుతున్నది ఇక్కడ నీకు? అయ్యా, నీకు ఏది వాక్యములో లేనిది నీకు ఇక్కడ ఏది దొరకట్లేదు. దొరుకుతున్నదా? చెప్పండి, ఎక్కడైనా కనబడుతూ ఉన్నదా? మరి నువ్వు కనిపెడుతున్నావా? అయ్యా, ఎటు పడితే అటు పరిగెత్తడం కాదు బ్రదర్, వినండి, కనిపెట్టి చూడు. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు పైనకి చెప్పండి ఆమేన్. మరి కనిపెడుతున్నావా? మరి ఆరాధన ఎలా జరుగుతూ ఉన్నది? ఏమి సాక్ష్యాలు ఇక్కడ వినబడుతూ ఉన్నాయి? ఎంతమంది బాగుపడుతున్నారు? ఎలాంటి వారు బాగుపడుతున్నారు? ఎలాంటి స్థితి కలిగి వచ్చేవారు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు? మార్పు చెందుతున్నారా లేరా? మరి మామూలు విషయమా? నేను ఒకప్పుడు వ్యభిచారిని, దేవుడు నన్ను మార్చాడనంటే ఎంత గొప్ప సాక్ష్యం. ఇక్కడ ఆడంబరాలకి ఏమైనా తావిస్తున్నారు ఎవరైనా? కనిపెడుతున్నావా సంఘమును? అయ్యా, కోస్తున్న పంటను నువ్వు కనిపెడుతున్నావా? బ్రదర్ వింటున్నారా? కనిపెడుతున్నారా? నువ్వు ఒకసారి కనిపెట్టు. వాక్య ప్రకారంగా ఈ పరిచర్య, ఈ సంఘం ఉన్నదా లేదా కనిపెట్టి చూసుకో. ఆమేన్. 2 చేతులు పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. కోసే పనిని ఏం చేయాలంట? కుమారి, రూతు విను, నువ్వే రూతు. ప్రైజ్ ద లార్డ్. విను ఏం చేయాలంట? పొలాన్ని ఏం చేయాలంట? సంఘంని ఏం చేయాలంట? కనిపెట్టు, పరిశీలన చేయి. చాలామంది పరిశీలన చేస్తుంటే తట్టుకోలేరు కదా, సేవకులు తట్టుకోలేరు, సేవ చేస్తున్న వారు తట్టుకోలేరు. ఏమన్నా అంటే లాస్ట్కి ఒకటే మాట,
విమర్శించకూడదు, నాశనం అవుతావు అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు పరిచయం చేయడానికి వచ్చాడని చేయించుకోవడానికి రాలేదు. వాక్యం చదువు, వాక్య ప్రకారం నడుచుకో, నిన్ను పరిశీలన చేసుకోవాలని కోరుకో. నిన్ను విమర్శించేవారు ఉండాలా. అందుకే వాక్యం ఏమంటే తెలుసా, కొరింథీ పత్రికలో మనల్ని మనం విమర్శించుకొని ఎలా తీర్పు పొందక పోదు. ఎప్పుడు చదివాము ఈ మాట? భోజనం చేసేటప్పుడు. ఏ భోజనం ఇది? ప్రభురాత్రి భోజనం, లార్డ్ సప్పర్. ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు మనం చదివాం, మనల్ని మనము విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం. మనల్ని ఎవడు కూడా విమర్శించలేడు, మనల్ని ఎవడు కూడా వేలు పెట్టి తృణీకరించలేడు. కనుక సంఘానికి రావడాన్ని నువ్వు ఇలా ఉండకూడదు. బ్రదర్ వినండి, అమ్మ వినండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. నువ్వు ఎలా ఉండకూడదంట? నువ్వు ఎలా ఉండకూడదంట? ఇలా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇలా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇలా ఉండడం నేర్చుకో. అనగా మొట్టమొదట నిన్ను పరిశీలన చేసుకోవడం నేర్చుకో. ఆ పరిచయులు సద్దుకాయలు ఉన్నారు చూడండి, వారు ఎలా ఉంటారని తెలుసా? ఇలా ఉండరంట. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇలా ఉంటారు. అంతే, చూపెట్టడం తప్ప సరి చేసుకోవడం ఉండదు. వారి గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? దోమ లేకుండా ఒంటెని వడగట్టి దిగ మింగుతారంట. ఒంటె చాలా పెద్దది, ఏం లేకుండా అంటే చిన్న దోమ కూడా పడకుండా అంత పరిశీలన వడగట్టి మింగే రకం అంట వాళ్ళు. అంత పరిశీలన చేస్తారు, అంత డేంజర్. అందుకే వారు పైన శుద్ధీకరించేసుకుంటారంట, కానీ లోపల వారు అజితేంద్రములతోనూ మోసముతోనూ వంచనతోనూ నిండుకొని ఉన్నవారంట. పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు. వింటున్నారా? మనం అలాగ ఉండడానికి వీల్లేదు, మనం అలాగ ఉండకూడదు. నువ్వు పాయింట్అవుట్ చేయడం కాదు, నువ్వు పాయింట్అవుట్ చేసుకోవడం నేర్చుకో. దావీదు భక్తుడు అంటాడు, నన్ను పరిశీలించు దేవా, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏదైనా ఉన్నదేమో చూడు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మరలా దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? ఎవరితో చెప్తున్నాడు? ఎవరికి బోధ చేసుకున్నాడు? తనకు తాను బోధ చేసుకున్నవాడు ధన్యుడు, వాడు క్రైస్తవుడు అనబడును. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఇది వచనాన్ని వెతకగలరు? లేదు అక్కడ, నేను చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశీలన చేయ వాక్యాన్ని. అమ్మ వింటున్నారా? ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారే, ఎటు పడితే అటు మనం దూరిపోతున్నామే. యూట్యూబ్లో వచ్చేదంతా ప్రైజ్ ద లార్డ్, అన్ని పాటలు మంచి, అన్ని వాక్యం మంచిది. పరిశీలన చేస్తున్నావా? భూతార్థం పెట్టినట్టుగా వాక్యాన్ని. అంటే మనం పరిశీలన చేయొద్దు. ఇక్కడ చూద్దాం ఒకసారి. చదవండి ఒక మాట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. 17-11. అపోస్తులు 17-11. అపోస్తులు 17-11. గట్టిగా చదవండి. బైబిల్ తీసుకొచ్చారా? హెబ్రోన్లో పాట పాడతారు. ఇప్పుడు పాడదాం ఒకసారి. బైబిల్ చేతుల పని. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎత్తండి, ఎత్తండి. కొంతమంది ఏమేస్తారు? ఇది ఎత్తారేమో. అనుదినము ప్రకటించిన ప్రేమతో పఠింప శ్రేష్ఠ గ్రంథము. లేపండి మీ చేతుల్లో బైబిల్. ఎంతమంది తెచ్చారు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లేపండి, ఎత్తండి, ఎత్తండి, మంచిగా ఎత్తండి, మంచిగా ఎత్తండి. తేలిని వారికి నేనేమన్నాను. బ్రదర్ మీరు తీసుకురాలేరు, బ్రదర్. సినిమాకి వచ్చారో ప్రార్థనకు వచ్చారో నాకు తెలియదు. చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఎత్తండి మరలా. దేవుడికి స్తోత్రం. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి ఒకసారి, ఇక్కడ ఓపెన్ చేసి ఎత్తండి, మంచిగా ఎత్తండి. ఒకసారి నల్ల అట్టేసిన బైబిల్లోకి వెళ్ళి చదివితే తెల్ల హృదయాలుగా అవుతాయి. మరి ఎంతమంది చదువుతారు వాక్యాన్ని ప్రతిదినం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన తీసుకొని ఎత్తొద్దు మీరు. దేవుడి మహిమ కలుగునుగా. బైబిల్ తీసుకొచ్చారా? మరి మీకేం ఆశీర్వాదం? ఎందుకు వస్తున్నారు సంఘానికి? దేని కొరకు వస్తున్నారు సంఘానికి? నేను నవ్వుతున్నాడు కానీ చాలా చేస్తున్నాడు సెటర్లు అనుకుంటున్నారేమో. కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇదే నిలకడగా ఉండు.
దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వచ్చే వారం మీ అందరి చేతులలో 2 అంచెలు గల ఖడ్గం నాకు కనబడును గాక. ఒకసారి చదువుదాం బైబిల్ వాక్యానికి. అంతా నువ్వు పట్టుకొని నడుస్తే ఏం జరుగుతుందో. 149వ కీర్తన. 149వ కీర్తన. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎందుకనంటే ప్రశాంతమైన టైం, వర్తమానంకు ఏమాత్రం హడావిడి లేకుండా ప్రశాంతంగా వాక్యాన్ని 149వ కీర్తన చదువుతున్నారు ఎవరైనా? చూడండి ఎంత మాట అమ్మా. 9 కాకుండా ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. రైట్, చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతులలో ఆయన భక్తులకందరికీ ఘనత ఏది చెప్పండి? ఘనత ఏది? ఇప్పుడు చెప్పండి. నా మాటనా దేవుని మాటనా? ఏదంట ఘనత? ఏదంట? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు నీకు ఘనత ఏదంట? విధింపబడిన తీర్పు నడిపించడానికంట వారి భక్తులందరికీ ఘనత ఏదంట? వాక్యం, బైబుల్. అందుకే తీసుకొచ్చుకోవాలి. నువ్వు ఎంత చక్కగా ఉదయకాలం వచ్చేటప్పుడు నీ బైబిల్ తీసుకొని నీ బ్యాగ్లో పెట్టుకొని నువ్వు బ్యాగ్ వేసుకొని సంఘానికి వస్తుంటుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. నువ్వు మరలా ఇంటికి వెళ్తావు, ఆరాధన ముగించుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్తే నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం నేర్చుకో. అభిషేకం ఇంటికే తీసుకెళ్ళాలి. ఏమే కొన్ని సందర్భాలు చెప్పలేము. ఇక కొందరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కొందరు అంటే చూడడానికి పేషెంట్లు, కొందరు జాబ్స్ వెళ్తారు. ఇక మనం ఏం చేయలేము, అది వేరే సంగతి. కానీ సాధ్యమైనంత వరకు ప్రార్థనకు వచ్చావా, ఇంటికి వెళ్ళడం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ తీసుకొని బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని. బైబిల్కి బ్యాగ్ ఉందా? బైబిల్ బ్యాగ్ ఉందా? ఫోన్కి బ్యాగ్ ఉంటుంది, పౌచ్. ఫోన్కి ఏమంటారు దాన్ని? పౌచ్. మరి బైబిల్కి ఉందా పౌచ్? లేదు, కొంతమందికి లేదు, మెయింటైన్ చేయరు, బ్యాగ్ మెయింటైన్ చేయరు. ఇలాగే ఇట్లా తీసి బ్యాగ్లో పెట్టేస్తారు. బైక్లో ఇలా పెట్టేస్తారు. మనకు కొన్ని సందర్భాల్లో బైబిల్స్ వేరే వాళ్ళని పట్టుకొని రమ్మనంటే నా బైబిల్ ఇట్లా చేస్తారు. చూసారా? నా బైబిల్ ఇట్లా చేస్తారు. ఇక్కడ చెప్పారు. అందుకే నాకు అప్పటి నుంచి ఎవరికి బైబిల్ ఇయ్యాలి. ఇక నా బైబిల్ నేను చాలా జాగ్రత్తగా పట్టించుకున్నాను. నా మొబైల్ కంటే ఎక్కువ బైబిలే చూసుకుంటా. నాకు ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా సాక్ష్యం. ఎక్కడ బైబిల్ మర్చిపోను ఎప్పుడు. నాకు దేవుడు ఆ కృపనిచ్చాడు. ఎందుకంటే నన్ను దీవించింది ఈ వాక్యమే. స్తోత్రం కలుగును గాక. నన్ను బ్రతికిస్తుంది ఈ వాక్యమే. నన్ను బలపరుస్తుంది ఈ వాక్యమే. నాకు అన్నం పెడుతుంది ఈ వాక్యమే కదా. నాకు ఈరోజు నిలబెట్టింది ఈ వాక్యమే. కాబట్టి నేను ఎక్కడ ఈ వాక్యాన్ని మర్చిపోలేదు ఎప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మర్చిపోలే. ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఇది ఘనత అంట. ఆమేన్. నాకు ఇదేంటి చెప్పండి? ఘనత. వృద్ధులకు తెల్ల వెంట్రుకలు ఎలా కిరీటమో ఇది నాకు కిరీటం అంతే. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు పైనకి శబ్దం గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకి గట్టిగా హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా ప్రియులారా? నువ్వు చదవండి ఇప్పుడు 17, 11. ఏమంట? వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఎవరు గనులంట? ఎవరు గనులయ్యానంటే సంఘములను పరిశీలన చేసేవారు కదా. పరిచర్యలను పరిశీలన చేసి వచ్చి స్థిరపడేవారు, సంఘములో నిలబడేవారు. అయ్యా ఇక్కడ జరుగుతున్న కార్యములను పరిశీలన చేసేవారు. క్రిస్మస్కు మీకు నాట్యాలు దొరకవు, ఇక్కడ దొరుకుతాయా? మీ చిన్న పిల్లలు కూడా నాట్యాలు వేయడానికి అవకాశం లేనట్టుగా. ఒకవేళ యాక్షన్ సాంగ్లు అవి చేస్తుంటొచ్చు, అవి వేరే విషయం. డాన్సులు, బ్రేక్ డాన్సులు అసలు లేవు ఇక్కడ, దొరకవు. అమ్మడం దొరకవు. కనీసం క్యాలెండర్ కూడా అమ్మడం ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు డబ్బులు ఇస్తే పేరు వాక్యం ఏమంటే మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఏమంట? రొట్టె విరుచుటకు కూడినప్పుడు సంఘము దేని కొరకు కూడుకుంటున్నారు చెప్పండి? దేని కొరకు కూడుకుంటున్నారంట చెప్పండి? దేని కొరకు కూడుకుంటున్నారు? రొట్టె విరుచుటకు కూడుకుంటున్నారు. సంఘం రొట్టె విరుచుటకు. మీలో చాలామంది ప్రభు రక్త మాంసములు లేకపోయినా గడిపేస్తారు. మీకు అవసరం లేదు ప్రతి ఆదివారం. నెలకు ఒకసారి తీసుకుంటున్నారు కదా.
నెలకు 2 సార్లు తీసుకున్నారు కదా, సంవత్సరానికి ఒకసారి చాలు, మీకు బాధ అనిపించదు. మరి డాక్టరీని కనిపెట్టాలి కదా. వీరు ఎవరంట ప్రియులారా? ఏమన్నాడు? గనులై ఉండిరి గనుక. ఎవరంట వీరు? గనులై ఉన్నారు. ఎవరు వీరు? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించేవారంట. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభును స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. కనిపెట్టు. ఋతుతో చెప్తున్నాడు బోయాజు, అమ్మా నువ్వు ఆ పొలం ఈ పొలం, ఆ సంఘం ఈ సంఘం తిరిగి పరిగె ఏరుకోవడం ఎందుకు? ఇక్కడ నా పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు, ఇక్కడ పరిగె ఏరుకో. ఇదిగో వారు చేస్తున్న పని ఏదైతే ఉందో, వారు కోస్తున్న కోత ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టు. వారి అడుగు జాడలను కనిపెట్టు. వారు నడుస్తున్న నడక కనిపెట్టు. నడక కనిపెట్టి నెక్స్ట్ మాట ఏమన్నా తెలుసా? వారిని వెంబడించు అని ఉంది. 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించి. కనిపెట్టు, కనిపెట్టు, వెంబడించు. కనిపెట్టి వెంబడించు. ఇక్కడ ప్రభు యొక్క రక్తమాంసములు ప్రతి ఆదివారం ఇవ్వబడుతున్నాయి. అది మనకు ఆశీర్వాదం. దాన్ని నువ్వు వెంబడించు కనిపెట్టి. వాక్యం అలాగున్నదో లేదో పరిశీలన చేస్తున్నారంట. బెరాయా సంఘం. మరి ఏ సంఘం చెప్పండి? సెకండ్ చెప్పండి, ఏ సంఘం అది? ఏ సంఘం అది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సహోదరుడు కామెంట్ పెట్టాడు యూట్యూబ్లో, ఏమనంటే టేస్ట్ ఫుడ్ అని పెట్టినావు కదా గత వారం వాక్యానికి. టేస్టీ ఫుడ్ అంట. ఏం ఫుడ్ అది? టేస్టీ ఫుడ్ అంటే రుచికరమైన భోజనం, ఆహారం. అంటే అంత ఆయన చెప్పాడు కూడా సహోదరుడు. ఆరాధన అయిపోయిన తర్వాత నాకు చాలా సమృద్ధిగా వాక్యం దొరికిందన్న. రుచి కలిగిన భోజనం, పొలము, కోత, ఇది వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. టేస్టీ ఫుడ్ అంట. నేను కామెంట్ చూశాను, నేను కామెంట్ చూస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. అంటే కొన్ని చూడలేము, కొన్ని చూస్తాం. కనుక చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అయినా కానీ ఖచ్చితంగా. ఆవిడ రీసెంట్గా అప్లోడ్ చేయగానే కామెంట్ వచ్చింది. కాబట్టి టేస్టీ ఫుడ్. నిజంగా ఆ మాట వినగా నాకు ప్రశాంతంగా, నాకు ఇంకా టేస్ట్ అనిపించింది ఆ ఫుడ్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చెప్పిన నాకే సంతోషంగా, నాకే ఇంకా రుచి కలిగిన భోజనంగా. ఒకసారి ఆలోచన చేయండి. చికెన్లో పప్పు వేసుకొని తింటే ఎట్లుంటుందో దానికంటే గొప్పగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదు జుంటి తేనెను పోల్చాడని నేను పప్పుతో చికెన్తో పోల్చాను, అంతే, ఇంకేం లేదు అక్కడ. దావీదు అంటాడు, దేవా నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది, శ్రేష్టమైనది. జుంటి తేనె అన్నిటి దగ్గర దొరకదంట. అది లోపల ఉంటుంది, దాగి ఉంటుంది. దాన్ని తవ్వి తీయాల. జుంటి తేనె త్రవ్వి తీయాల, కొంచెమే ఉంటుంది. ఆ పెద్ద తేనె అది వేరే, ఎక్కడ పోల్చినా అది ఉంటుంది, అంత టేస్ట్ ఉండదంట. మరి చిన్న తేనె ఉన్నంత టేస్ట్ తీయగా అది ఉండదంట. జుంటి తేనె ఉన్నంత టేస్ట్ ఇంకోటి ఉండదంట. అది దొరకదని రేర్. మరి సందులలో వెతకాల, పురుగులను వెతికి మరి తీయాలి. అది మరి ఎలా ఉంటుందంటే చెదలు పట్టినట్టు ఉంటుంది. మరి నేను వాక్యం చదివిన తర్వాత యూట్యూబ్లో కొట్టి చూసిన జుంటి తేనె. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యులో క్రైస్తవులు తెలియదు, మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆదివారము సేవకుల పని ఏంటి అని అంటే ఇదే పని, ఇంకా వేరే పని ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమన్నా అంటే ఆరాధన వాక్యం విందామని చేస్తానంటే ఏం చెప్పలేము. వాళ్ళకి వైఫై కనెక్ట్ తక్కువ, కట్ అయితే చేస్తుంటారు కొత్తగా. ఏమంటే పిల్లరా, పరిశీలన వాక్యాన్ని. అమ్మ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎటు పడితే అటు గుడికి వెళ్ళిపోవడం కాదు. గుడికి వెళ్ళిపోయి నాకు ఈ ప్రవచనం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఓ ప్రైజ్ గాడ్, అవన్నీ వదిలే, విడిచిపెట్టు. దేవుడికి స్తోత్రం. ఆన్లైన్లో కూర్చొని వాక్యం విని ఏదో అయిపోదామని కాదు, మానుకో. పరిశీలన చేయి, వాక్యమును పరిశీలన చేయి. అలాగున్నవో లేవో బెరియా సంఘం అంట పరిశీలన చేస్తున్నారంట, చూస్తున్నారంట. దూరపు కొండలను పైనవి పరిశీలన చేయి. వాక్యం సంఘమును పరిశీలన చేయి. ప్రతి ఆదివారం నీకు ప్రభు రక్త మాంసాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యంలో స్థిరపడు, వాక్యం విను. అయ్యా కనిపెట్టి చూడు. ఈ సంఘంలో
కోస్తున్నాం కదా పంట, కనిపెట్టి చూడు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య చూడు, ఇక్కడ జరుగుతున్న పని చూడు. నీకు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోవద్దు, నీకు సంబంధం లేనట్టు వెళ్ళిపోదు. ఈ పనిని కనిపెట్టుకొని చూడు. ముందు ఎవరైతే వెళ్తున్నారో వారిని చూడు. నువ్వు వచ్చి ఆత్రమాత్రంగా ముందుకెళ్ళొద్దు. ముందున్న వారిని కనిపెట్టి చూడు. పని వారిని చూడు. ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఈ సంఘంలో, స్థిరపడి ఉన్నారు కదా సంఘంలో. ప్రజలు వచ్చినా రాకపోయినా స్థిరపడి ఉన్నారు కదా, కష్టపడ్డారు కదా. వారి బలమును, వారి శక్తిని, వారి సామర్థ్యమును, వారి చెమటను, వారి కన్నీరును ఈ సంఘంలో కార్చారు కదా. ఇదిగో వారిని కనిపెట్టి చూడు, వారిని కనిపెట్టి చూడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా కొందరు సీనియర్ మోస్ట్ ఉన్నారు, కనిపెట్టితే కూడా సరిగ్గా ఉండరు. వారిని కాదు కనిపెట్టమని. వాక్యాన్ని, పొలమును, సంఘమును ఏం చేసి ఉండాలి చెప్పండి అమ్మ? ఏం చేయాలా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ బోధ ఆ బోధన కాదా? ఈ బోధ అపోస్తుల బోధన కాదా? ఈ బోధన విధానం సరి అయిందా కాదా? ఈ బోధ పద్ధతి కలిగిందా కాదా? ఈ వాక్యం సరిగ్గా ఉన్నదా లేదా? వాక్య ప్రకారంగా ఉన్నదా లేదా? అభిషేకాలు అమ్ముకునే బోధన ఇది? చెప్పండి ఒకసారి, ఆలోచన చేయండి. అభిషేకాలను అమ్ముకుంటున్న బోధన కాదు కదా. చూడండి, ఏమై ఉండాలని చెప్పండి? కనిపెట్టుకొని ఉండాలి. అమ్మా, ఇంకో మాట చెప్పి ముగించి వచ్చే వారం మరలా మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా ఆమేన్. బోరు కొట్టిన వారు అందరూ చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ. ఉజ్జీవంగా ఆసక్తితో మేము వింటున్నాం అన్న వాళ్ళు అబద్ధం ఆడకుండా చెప్పండి. కళ్ళు మూసుకున్నా కడిగి చెప్దాం హల్లెలూయా. నేను కళ్ళు మూసుకున్నా, మీరు ఏళ్ళు చూడలే. దేవుడికి స్తోత్రం. సరే, ఇక్కడేమంట? కనిపెట్టి చూడడం నేర్చుకో. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను చూడు, బోధన చూడు. ఒకసారి ఈ పొలాన్ని పరిశీలన చేయి, ఈ పని చేస్తున్న వారిని పరిశీలన చేయి, వారు వేస్తున్న బట్టలు, వారు వేసుకున్న వస్త్రాలు పరిశీలన చేయి, వారి చేతుకున్న రింగులను పరిశీలన చేయి, వారి మెడలో ఉన్న చైన్స్, గోల్డ్ చైన్స్ పరిశీలన చేయి. అలా అందరినీ చూడొద్దు. పనివారి మాత్రం చూడు. పనివారి వారు ఏం పెట్టుకున్నారు? వారు మేకప్ అవుతున్నారా? వారేమన్నా రంగు వేసుకుంటున్నారా? వారేమన్నా మూతికి ఏమన్నా రంగులు వేసుకున్నారా? తలకేమన్నా రంగులు వేసుకున్నారా? వారు తెల్ల వెంట్రుకలు నల్లగా కనపడకుండా అట్లుగా సేవకులు పని చేస్తున్న వారు ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా చేస్తున్నారా? వారు గడ్డాలు, మీసాలు ఏమైనా ఇష్టానుసారంగా వారు రెడీ అవ్వేసి వస్తున్నారా? కనిపెట్టు. ఆ ఎస్తరతో చెప్తున్నాడు, అమ్మా ఈ పొలాన్ని ఎవరైతే కోత కోస్తున్నారో వారిని కనిపెట్టి చూడు. స్టైల్ చేయడం కుదరదు అంటామా? తెలియదా? మాకు తెలియకనా? చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి. అందరూ స్త్రీలు వేసుకుంటారు గాజులు, కానీ నేను పురుషునై ఉండి మారు మనసులు లేనప్పుడు నేను కూడా గాజులు వేసుకొని తిరిగాను. దేవుడికి స్తోత్రం. గాజులు అంటే మరి ఆ గాజులు కాదు, బ్యాండ్స్ అంటారు. వాడు ఒక్కో చేయికి 10 20 నిండుగా గాజులు వేసుకొని వ్రిస్ట్ బ్యాండ్లు, ఆ బ్యాండ్లు, ఈ బ్యాండ్లు అన్నీ వేసుకొని తిరిగి దేవుడు నన్ను మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునా? వింటున్నారా? నా మాటలు వింటున్నారా కదా? కనిపెట్టు. ఈ సంఘంలో పని చేస్తున్న వారు ఎలాగున్నారో కనిపెట్టు. ఒకసారి నువ్వు కనిపెట్టి చూడు. నేర్చుకో. నువ్వు ఎలా రావాలి సంఘానికి, ఎలా ప్రభు మందిరానికి రావాలి నేర్చుకో. మాకు వేయడానికి రాక కాదు, మాకు నిలబడడానికి రాక కాదు, మేము అలా ఉండడానికి రాక కాదు, మాకు గొడవపడడానికి చేతగా కాదు. గొడవపడడానికి వస్తుంది, బూతులు మాడడానికి వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మమ్మల్ని మార్చి నోటిని కట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రావు, నేర్చుకోవడానికి ఉంది, కానీ దేవుడు మాకు అవకాశం ఇవ్వలే. ఎందుకనంటే మేము విలువ పెట్టి కొనబడిన వారం. గడిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చప్పు గట్టిగా హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. విన్నారా? నా మాటలు విన్నారా? ఇప్పుడు ఇంత పెద్ద గడ్డం వేసుకొని ఎప్పుడైనా రంగు వేసుకొని వచ్చామా మేము ముందుకు? ఎప్పుడైనా తెల్ల వెంట్రుకలు కనబడకుండా నల్లగా చేసుకొని వచ్చామా? ఎంట్రుకలు ఊడిపోయినా విగ్గు పెట్టుకొని మేము ముందు కనబడము. చెప్పు, 2 చేతులు పైనకి ఎత్తి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆడంబరాలు మనకెందుకు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని సంఘమును ఒకసారి భూతద్దం పెట్టి కనిపెట్టు. ఎస్తరుతో, రూతుతో చెప్తా ఉన్నాడు, అమ్మా బోయాజు చెప్తున్నాడు, ఆ కోతకు వస్తున్న వారిని కనిపెట్టి చూడు. ఆడంబరాలు ఏమైనా ఉన్నాయా?
అటు ఇటు పరిగెత్తి అన్య సాంప్రదాయాలు ఏమైనా నేర్చుకొని వచ్చారా? లేవు కదా, ఏవి కూడా అన్య సాంప్రదాయాలు ఏమి లేవు. ఆచార సంబంధమైన సంఘములో ఏమీ లేవు. అయ్యా, దేవుని కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘముగా నీవు సిద్ధపడుదువుగాక. గట్టిగా చప్పలు కొడుతూ లేఖబా తోలారాబా శకలరాబా, ఇది వధువు సంఘముగా నువ్వు సిద్ధపడాలి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. ఎక్స్ట్రా ఫిట్టింగ్లని ఊడిపోవునుగాక, మాడిఫై అంతా తొలగిపోవునుగాక. ఉన్న పాటున్న ప్రభు సన్నిధికి వచ్చాయి. ప్రభు నేను అంగీకరించబోతున్నాడు. ప్రభు నిన్ను గొప్పగా నేను చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. లో రకాబా తోలారాబా శక తోలారాబా. నీ వస్త్రధారణ మారాలా, నీ జీవితం మారాలా, నీ పద్ధతి మారాలా, నీ నడవడిక మారాలా, నీ చూపులు మారాలా, నీ జీవితం మారాలా. సంఘంలో కనిపెట్టి చూడు 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 ప్రియ దేవుని బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక దైవజనుని ఉట్టిగా నిలబెట్టడు, ముందు ఉట్టిగా నిలబెట్టాడు. కాపరిని వెంబడించమని ఊరికే చెప్పాడు. కాపరి ఏమంట, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. 10 విని 10 ఎత్తుకొని వచ్చి ఇక్కడ చెప్పడం కాదు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, చూడు, కనిపెట్టి చూడు. ఈ పరిచర్యకు ఒక దర్శనం, ఈ పరిచర్యకు ఒక ఉద్దేశం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అనేకులను సిద్ధపరచడానికి, సంఘముగా సిద్ధపరచడానికి దేవుడు ఈ పరిచర్యని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనిపెడుతున్నావా సంఘాన్ని? ఈ పద్ధతులను చూస్తున్నావా? ఈ పద్ధతులు చూసి కూడా కొంతమంది ఆ కేక్ తెచ్చి దాన్ని ఏమంటారు, స్ప్రే, ఆ కేక్ తినేయకుండా చేస్తారు, చేతి చేస్తారు. ఏమనంటే ఒకరోజు చేసుకొని రా బ్రదర్ మీరు మాకు. ఆ క్యాండిల్ పెట్టి పాపం మొఖాలు కాలిపోతున్నాయి, పిల్లల మొఖాలు కాలిపోతున్నాయి. మీకు ఏం సోయుందో నాకు అర్థం కావట్లేదు. పిల్లల మొఖాలు కాలిపోతూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఇంత హై లెవెల్లో ఇంత అయిపోయిన తర్వాత ఎందుకు క్యాండిల్స్ అవన్నీ దిగి ఎందుకు నాకు అర్థంగా, అవేమన్నా అక్కడే వెలుగుతాయి అనుకున్నారా? ఆ పిల్లలు వాళ్ళకి తెలియక ముట్టించి దాని మీదే చూస్తుంటే కళ్ళు పోతున్నాయి. మీకు ఇంకేం చెప్తారు? ఇంకా తినడానికే, పూసుకోవడానికే కేక్? ఏమన్నా పండుగ అనుకుంటున్నారా? ఆ పండుగ పేరు నేను చెప్పు 2 చదువులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పూసుకోవడానికి గ్రీస్ పూసుకో, కడిగి మంచిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. లేకపోతే దాన్ని ఏమంటారు, అప్పుడు ఆ కాలంలో బస్ కిందకి వెళ్ళిపోయి బస్ కింద ఏం చేస్తుండే, బస్ కిందకి వెళ్ళిపోయి ఆ బస్ కింద ఇంజన్ దగ్గర కారుతుందిగా ఆయిల్, నల్లటి ఆయిల్ చేతులకు పెట్టి ముఖం అంతా రుద్దుకుండా కడిగి దేవుడికి స్తోత్రం. అది చేసుకో ఆ పని. సంఘంలో వచ్చిన తర్వాత అయ్యా క్యాండిల్ వద్దయితే ఫీల్ అవుతారు. ఇదేం ఫీలింగ్సో నాకు అర్థం కాదు. ఆ స్ప్రే కొట్టొద్దంటే ఫీల్ అయిపోతారు. అంటే సంతోషం ఏం సంతోషం అయ్యా? నీ సంతోషం వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు, ఆడంబరాలు ఉండకూడదు. నీవు దేవుని సన్నిధిలో నీ అందు ఆనందించడం నేర్చుకో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహింపరచు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఊడిపోవాలి నీ జీవితంలో. సంఘానికి వచ్చిన తర్వాత మారకపోతే ఇంకా కొంతమంది నాకే వల వేస్తున్నారు, నాకే గాలం వేస్తున్నారు. నేను వీళ్ళు మారతారేమో ఓపిక బట్టి, అవునా సరే చేయండి, ఓకే మారతారేమో ఓపిక బట్టి చేస్తూ ఉంటుంటే లాస్ట్కు నాకే థ్రెట్ వస్తున్నది. నా బేస్ నేనే వదిలిపెట్టుకునేటట్లుగా. అయ్యా చెప్పిన కొంతమందికి పిలిచి మాట చెప్పిన, ఈ పరిచర్య ఇట్లాగే ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే నిలవబడు, నీకు కష్టమైతే రాకుండా ఆపే. ఈ బోధలో నువ్వు వచ్చిన తర్వాత ఈ బోధ ప్రకారం నడుచుకోవడం నేర్చుకో, కానీ నన్ను కూడా నీ బోధలో తీసుకుపోకు, దయచేసి తీసుకుపోవద్దు. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రార్థిద్దాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నీ దండలు నాకొద్దు, నీ పూలమాలలు నాకొద్దు. ఏమో దేవుడు నాకు ఇలాగ ఇచ్చాడు, నాకు ఒక సమర్పణ ఇచ్చాడు, నాకు ఒక నడిపింపు ఇచ్చాడు. అయ్యా నాకు పెద్ద ఏం లేదు కాంగ్రిగేషన్, అయినప్పటికీ కూడా దేవుని రాకడ వరకు ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాల. కనిపెట్టి చూడు. ఏం చూడాలంట? కనిపెట్టి చూడు. కనిపెట్టి చూసి ఏం చేయాలంట? కనిపెట్టి చూసి అట్లనే టీవీలోకి అతుక్కొని పోయి యూట్యూబ్లో అతుక్కొని పోయి కూర్చోవడం కాదు. కనిపెట్టి చూసి ఏం జరుగుతుందో చూడు. వస్త్రధారణ చూడు.
అయ్యా మేకప్లు చూడు, తలకు ముఖానికి రంగులు చూడు, ఇంకేమంట ఆడంబరాలు చూడు, అన్నీ చూడు. సంఘం, వధువు సంఘం ఏదో గుర్తెరుగు, వధువు కాని సంఘం ఏదో గుర్తెరుగు. అన్నీ సిద్ధపడుతూ ఉన్నాయి, కానీ ప్రభు రాకడ కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. అయ్యా వినండి, నాశనానికి కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. వారు దేవుని బిడ్డలే, సంఘమే, అనేక మంది రక్షించబడుతున్న వారే. బాగానే ఉన్నాయి. తీర్పు తీర్చబడినప్పుడు అర్థమవుతాయి ఏది నిజమైన సంఘం, ఏది విడవబడే సంఘం. ఒకసారి నువ్వు కనిపెట్టి చూడు, వాక్యాన్ని పరిశీలన చేసుకో. ఇక్కడ బెరయా సంఘం అంట, వాక్యములో అలాగున్నదో లేదో బోధ చూస్తున్నారంట. నువ్వు గుడిగా పరిగెత్తకు, నువ్వు గుడిదాని గుడివాడవు కాదు. నువ్వు పరిశీలన చేయి, సంఘమును, పరిచర్యను, ఆరాధనలను, వాక్యమును పరిశీలన చేయి. ఊరికే పరిగెత్తకు. నీకు ప్రవచనం వచ్చిందని పరిగెడుతున్నావా? నిన్ను పొగిడారని పరిగెడుతున్నావా? నిలకడగలేని స్థితి అని జీవితం. నీ కాన్సన్ట్రేషన్ ఏంటి అసలు? ఈ లోకంలో ఆశీర్వదించబడడం తప్ప పరలోక రాజ్యం వెళ్ళాలనే దిక్కు నీ జీవితంలో ఆలోచన, ఆశ ఏమాత్రం లేకుండా ఉన్నావేమో. రవ్వంతా కూడా లేదా? ఎంతసేపు నీవు దీవించబడాలి, నీవు ఇది ఏంది నీ జీవితం? మానుకో ప్రియ దేవుని బిడ్డలారా. కనిపెట్టి సంఘాన్ని చూడు. అన్నీ సిద్ధపడుతున్నాయి, కానీ నాశనానిక దేవుని రాకడగా సిద్ధపడు. వధువు సంఘముగా నీవు సిద్ధపడదువుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడు సంఘం, పొలం, ఏ రూతు, ఇదిగో రూత్ నా కుమారి, నువ్వు విను. నువ్వు నా పని కత్తెల దగ్గర వారు ఏదైతే పొలాన్ని వారు కోస్తున్నారో, వారు కోతకు వస్తున్నారో, దాన్ని ఏం చేస్తావో తెలుసా? నువ్వు కనిపెట్టి చూడు. గుడ్డిగా ఉండకు, కనిపెట్టి చూడు. బెరయా సంఘం కనిపెడుతూ ఉన్నది. అలా చూడండి ఎంత మంచి మాటలు ప్రియులారా. వీరు తెస్సలోనిక ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఈ యొక్క బెరయా సంఘం అంట వాక్యమును అంగీకరించారు. ఏం అంగీకరించారు? వాక్యం అంగీకరించారంటే తెలుసా ప్రియులారా? ఏంటో, అయ్యా నీ హెయిర్ స్టైల్ బాగలేదని అన్నాను అనుకోండి, నీ ముఖానికి గడ్డం బాగలేదు అన్నాను అనుకోండి, వచ్చే వారము దాన్ని తీసేసి సంఘానికి వస్తారు. అదే అన్నమాట అంగీకరించడం. ప్రైజ్ ద లార్డ్. వాక్యం అంగీకరించి వాక్యం అలాగున్నదో లేదో పరిశీలన చేస్తున్న సంఘం బెరయా సంఘం. మీరందరూ కూడా బెరయా సంఘం వలె, రూతు వలె సిద్ధపడుదురుగాక. అడిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. బెరయా సంఘము వలె, రూతు వలె సిద్ధపడు, స్థిరపడు, నిలకడగా ఉండు, కనిపెట్టి చూడు. ఈ సంఘం అలాగున్నదా లేదా? వాక్య ప్రకారం నడుస్తున్నదా లేదా? మార్గం ఏమైనా తప్పుతున్నదా? మార్గం ఎక్కడైనా తప్పుతుందా? సంఘం చూడు, ఒకసారి చూడు, వాక్యాన్ని చూడు. అయ్యా నువ్వు వేరే పరిచయాలను చూసి దీన్ని నువ్వు ఏం చేయొద్దు, తూకంలో వేయకు. వేరే పరిచయాలను చూసి ఈ పరిచర్య తూకంలో వేయకు. వాక్యాన్ని చూసి తూకంలో వేయొద్దని చెప్పట్లే, డైరెక్ట్గా మంచి మాట చెప్తున్నా. తూకంలో వేసుకో. ఈ పరిచర్య తూకంలో నిలబడాలి. స్తోత్రం కలుగును గాక. అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు నిలబడును గాక. అడిగి చప్పలు కొడుతూ ప్రవహిస్తాం. వారి పని అంట అగ్ని వచ్చి కాల్చినప్పుడు నిలబడితే తెలుస్తుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనిపెట్టి చూడడమే కాదంట. ఏమన్నాడు ప్రియులారా? ఏమంటున్నాడు? ఆ మాట చదివి ముగించుకుందాం. వచ్చే వారం మనం ఇంకా ధ్యానిద్దాం. ఏమన్నాడు? ఇంకా రుతుతో ఏమన్నాడు? కనిపెట్టి కనిపెట్టి ఏం చేయాలనంట? చెప్పండి, ఏం చేయాలి? కనిపెట్టి చూసి ఏం చేయాలనంట? సంఘంలో చూసి అన్ని పరిస్థితులు చూసి ఏం చేయాలనంట? వెంబడించడం నేర్చుకోవాలి. కనిపెట్టుట, వెంబడించుట. అయ్యా పరిగే ఏరుకొనుట, నిలకడగా ఉండుట, పొలమును కనిపెట్టుట, పనికత్తెలను అనగా సేవకులను, దైవజనులను వెంబడించుట. ఏంటి చెప్పండి?
వెంబడించడం. రాసుకుంటున్నారా? ఎంతమంది రాసుకున్నారు? ప్రైజ్ ద లార్డ్. రాసుకున్నారు. వెంబడించుట ఏంటి చెప్పండి అమ్మా? చేయి పెట్టి సెకండ్ చెప్పండి. వెంబడించుట. వెంబడించండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంట? వెంబడించాలి. వెంబడించడం. వెంబడించడం అంటే ఏది పడితే అది వెంబడిస్తావా? ఎక్కడ పడితే అక్కడ వెంబడిస్తావా? ఎటు పడితే అటు వెళ్ళిపోతావా? ఎవరిని వెంబడించాలా? కాపరిని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలా? కనిపెట్టి చూస్తే, పరిశీలనలో ఇది సరి అయిందని తేలిస్తే, ఈ బోధ అపోస్తుల బోధ అని నీకు తెలిస్తే, ఇది ప్రభు చిత్తానుసరమైన బోధ అని నీకు అంగీకారం అయితే ఏం చేయాలంట? వెంబడించడం. అందరు చెప్పండి, ఏమన్నా ఏం చేయాలా? వెంబడించడం. సేవకుని చూసి వెంబడించడం నేర్చుకోవాలి. కనిపెట్టావు, నువ్వు చూసావు, బాగుంది. అన్ని పరిచర్యలాగా లేదన్నా మన పరిచర్య. అన్ని సంఘాలలాగా మేము వెళ్ళే సంఘం లేదు, మేము వెళ్ళే పరిచర్య లేదు అంటే కేవలం ఈ సంఘం గురించి చెప్పట్లేదు. చాలా సంఘాలు ఉన్నాయి, మంచివి, గొప్ప సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడిన సంఘాలు చాలా ఉన్నాయి. మరి ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టి చూసి వెంబడించడం నేర్చుకోవాలి. ఏమంట చెప్పండి, ఏం చేయాలా? వెంబడించాలి. వెంబడించడం. కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలంటే ఇంకో మాట నేను మర్చిపోయాను, చెప్తాను. భూతద్దం పెట్టి చూస్తే, పొలంను గమనిస్తే, ఆ కోతను గమనిస్తే, నువ్వు కనిపెడుతుంటే ఏం కనబడాలి తెలుసా? మొట్టమొదట ఆత్మఫలము కనబడాలి. ఏం కనబడాలా? ఫలములు కనబడాలి. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ప్రేమ ఉన్నది, ఐ లవ్ యూ అని అంటే సరిపోదు. ప్రేమకు నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను అనుకోండి, దేవుడికి స్తోత్రం. మనం అయినా వారు ఎంత వింటారో అంతే బోధ చేస్తారంటే యేసుప్రభు. అవునా? కాబట్టి ప్రేమ, ఫలం చూడాలా. ఆ కనిపెడుతున్నాడు, ఫలము ఫలిస్తుందా లేదా? ఫలం ఉందా లేదా? అది ఫలించే కొమ్మనా కాదా? ఈ సంఘం ఫలించేదా కాదా? ఇది అపోస్తుల బోధన కాదా? ప్రేమ అనే ఫలం. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ఉప్పొంగదు, తనకున్న ప్రత్యక్షతలను బట్టి ఉప్పొంగదు, మనకున్న అభిషేకమును బట్టి ఉప్పొంగదు. చాలామంది ఏమంటారు తెలుసా? మా పాస్టర్ నీకు ప్రేయర్ చేసిన దయ్యం వదిలింది తెలుసా? నీకు ఎవడనమన్నాడు ఈ మాట? దేవుడికి స్తోత్రం. ఆమె ఊర్లో దొర్లి పడుతూ ఉంటుంటే నేనే పాపమని ఏమన్నదంట? పాపమని పాస్టర్ గారు ఫోన్ చేసి నేను తీసుకుపోయి పాస్టర్ గారి దగ్గరికి పెడితే 3 సార్లు పడేది కింద, దయ్యం వదిలిపోయింది. ఇప్పుడు చూసినావా ఎలా నిలుగుతుందో? నా మీదే నిలుగుతుంది. ఇక్కడ ముందు మర్చిపోయినావు నువ్వు? మా పాస్టర్ కదా నీకు ప్రార్థన చేసింది, మరలా నీకు దయ్యం పట్టని చెప్తా అప్పుడు. అయ్యా ఇది ఉప్పొంగేది కదా, ఇది ఎవరు ఉప్పొంగమంటున్నారు? మరలా దయ్యం పడితే చెప్తాను. ఇది ఎందుకు చెప్పు? ఇది ఎందుకు? పోనీ ప్రార్థన చేయవారు కొరకు మరలా రావాలి కదా, వస్తారు. దేవుడికి స్తోత్రం. అక్కడ చేయమంటారు తెలుసా? మరల తర్వాత వారు బాగైన తర్వాత అంత అయినాక ఆ సంఘానికి రావాలనిపిస్తుంది, కానీ బాగలేదు, ఈయన బాగలేడు అన్నట్టు. నిన్ను బట్టి ఒకరు ఆగిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. ఉప్పొంగకు, అమర్యాదగా నడుచుకోకు, ప్రేమ కలిగి జీవించు సంఘములో. ఆత్మఫలం. రెండవదిగా కృపావరములు పొలంలో కనబడును గాక. ఫలములు ఫలించేదిగా ఉండాలి. సంఘం కనిపెట్టినప్పుడు కనబడాలి. అది వెంబడించు, ఈ బోధన వెంబడించు. ఇది కృపావరములు కానీ ఆత్మఫలములు కానీ ఏమాత్రం తక్కువ లేకుండా నీకు సమృద్ధిగా బ్యాలెన్స్డ్గా అందించే దేవుని వాక్యమైనది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఆత్మవరములు కావాలి, ఆత్మఫలం మనకు పరలోక రాజ్యాన్ని చేరుస్తే ఆత్మవరములను సంఘమును అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. నీకు ఆత్మవరము కావాలి, ఫలం కూడా కావాలి.
మరి పొందుకున్నావా? ఆత్మ ఫలముల గురించి ఆత్మ వరముల గురించి ఆసక్తితో అపేక్షించండి. కనిపెట్టి చూసి ఏం చేయాలంట? వెంబడించడం నేర్చుకోవాలి. ఏం చేయాలంటే చెప్పండి, వెంబడించుట. సంఘాన్ని, పరిచర్యను వెంబడించు. ప్రైజ్ ద లార్డ్. వెంబడించు. ఎవరిని వెంబడించాలా చెప్పండి? సంఘమును, పరిచర్యను, దైవజనుని, సేవను, వాక్యమును వెంబడించకపోతే ఏం చేయబడదు తెలుసా? అక్కడే ఆగిపోతే ఏమొస్తుంది తెలుసా? ఐగుప్తులో నుంచి సైన్యం వచ్చి నిన్ను పట్టుకుంటుంది. మేఘము కింద నడవాలా. నువ్వు ఎంత దూరం పోతావు, నేను వచ్చి నిన్ను అందుకుంటా కాదు. దేవుడికి స్తోత్రం. పగలు ఎండైనా, రాత్రి వెన్నెలైనా, ఏ దెబ్బ అయినా తగలనియ్యడు. ఎప్పుడు తగలదు తెలుసా? నీవు మేఘము క్రింద నడుస్తుంటే తగలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు నడుస్తూ ఉంటుంటే ఆ మేఘము కింద నువ్వు నడవాలి కానీ, ఆ మేఘమును నువ్వు వెంబడించాలి కానీ, ఆయనను నువ్వు వెంబడించాలి కానీ. అమ్మ వినండి, నువ్వు ఆగిపోయి అక్కడే కూర్చొని ఎక్కడ పోయినా వస్తాడు నా కాళ్ళ దగ్గర. నువ్వు చూస్తూ ఉండు. ఎందుకంటే లైవ్ తీయడం నాకే వచ్చు, పాట పాడడం నాకే వచ్చు, ప్రార్థన చేయడం నాకే వచ్చు, వాక్యం చెప్పడం నాకే వచ్చు. అన్నకు 10వ భాగంలో సహకారం నేను ఉంటే తిరిగి వస్తాడు. ఏడుకైనా పోని తాళం నా దగ్గర ఉంది కదా. कुंजी यहाँ पर है, इधर दिए तो जाते नहीं तो नहीं. దేవుడు किधर गए तो भी इधर ही आना पड़ता. तुम బయట పాస్టర్ నేను చేస్తారా ఫోను, ఏం కావాలి నీకు? ప్రార్థన కావాలి అంతే కదా. ఆగు నేను చేస్తా. సరే చెప్పు, ఎన్నో ప్రార్థన చేయాలంటే ఇంకోకండి. ఆగయ్యా కొంచెం బిజీ ఉన్నా. చేస్తావా లేదా ఇప్పుడు? మీరు నేను ఊరికే అనుకుంటున్నానేమో, ఇది జరిగే పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి? అరే మేఘం పోయేటప్పుడు వెంబడించాయా, నువ్వు అక్కడ ఉండొద్దు. అక్కడ ఉంటే ఏమైతే తెలుసా? వెనుక శత్రువులు వచ్చినప్పుడు నిన్ను పట్టుకుంటారు, నీ పైన దాడి చేస్తారు. మేఘం నడిపిస్తే చీకట్లో నడవలేవు. సంఘంతో పాటు, పరిచర్యతో పాటు, బోధతో పాటు, డాక్టరీన్తో పాటు, వాక్య క్రమంతో పాటు, దైవజనులతో పాటు నీవు వెంబడించి నడుచుదువుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. సంఘంలో ఉన్నవారు దైవజనుని వెంబడించడం నేర్చుకోవాలి ఎప్పుడైనా. స్తోత్రం కలుగును గాక. నీ ఇష్టం వచ్చి నన్ను వెళ్ళడం కాదు, నీవు సంఘములో సేవకుని వెంబడించడం నేర్చుకో. అప్పుడు సంఘం అద్భుతంగా ఆశీర్వదింపబడుతుంది. ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి. సంఘానికి రండి, ప్రార్థన చేసుకున్నాను, వెంబడించు, ఇక్కడ ఉన్న క్రమాన్ని వెంబడించు. ఈ మాటలు నీ జీవితంలో దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. వచ్చే వారం మరలా ఇంకా మనం కొన్ని విషయాలు విందాం. దేవుడి వాక్యం నీ జీవితంలో నాటునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.